రమాలా కలెక్షన్స్ ఫిబ్రవరి 7న దిల్సుఖ్ నగర్ లో గొప్ప ప్రారంభం. గ్రాండ్ ఓపెనింగ్ సందర్భంగా ప్రతి ఒక్క బిల్లింగ్ కి ఒక ఆశ్చర్యకరమైన బహుమతి. సంక్రాంతికి హిట్ కొట్టిన ఆనందంలో ఉన్నట్టున్నారు. ఎలా ఎంజాయ్ చేశారు నారీ నారీ నడుమ మురారి సక్సెస్ని? చాలా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఫుల్ ఎంజాయ్ చేసాం. క్యారెక్టరైజేషన్ చెప్పగానే మీకు ఎలా అనిపించింది? ఫస్ట్ మామూలుగా చెప్పినప్పుడే మేము అసలుకి విపరీతంగా ఎంజాయ్ చేసాం. సినిమా స్టోరీ మీరు రిలీజ్కి ముందే ఒకసారి లీక్ చేశారని చిన్న అలజడి అనుకోకుండా జరిగింది. అది ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మొత్తం అన్నిట్లో అదే వస్తుంది. చాలా దగ్గర చెప్పా ప్రాపర్. మీ కాలేజీ లైఫ్లో ఇన్సిడెంట్స్ ద్వారా కథలు తయారు చేసుకోవచ్చు అనేది ఒకటి అర్థమైంది ఇప్పుడు. సో ఒక్కొక్కటి వదలొచ్చు కదా మనలో. యాక్చువల్గా రియల్ లైఫ్లో నుంచి చాలా కథలు వస్తాయి. ఒక్కొక్కటి ఒక్కో స్టోరీ కదా. స్కూల్ లైఫ్ ఎలా ఉండేది? క్లాస్ ఫస్ట్ నేను. క్లాస్ ఫస్టా? ఒకడు మా అన్న. ఓకే. నా తర్వాతే ఉండేవాడు చదువులో. ఇంకోటి పెద్దగా స్కూల్కి వచ్చేవాడు కాదు. ఇంకోటి స్టడీస్లో వీక్. ఓకే. ఈ రకం క్లాస్ ఫస్ట్ ఎవరు? నలుగురులో మీరు క్లాస్ ఫస్ట్. 4th క్లాస్ వరకు స్ట్రెంత్ పెరిగిపోయినాక మనం వీక్ అయిపోయాం. కానీ ఇప్పుడు నెల్లూరులో ఏంటి, మనం నెల్లూరు పెద్దారెడ్డి అయినా ఎలాగానే ఫ్రెండ్స్. సినిమా ఫీల్డ్లోకి అసలు ఎలా ఎంట్రీ జరిగింది, రావాలని ఎందుకు అనిపించింది అసలు? శ్రీకాంత్ ఎన్ రెడ్డి అని ఆదికేశవ్ డైరెక్టర్. అప్పుడు జరిగిన కామెడీ సిచ్యువేషన్ అన్నిటికి కలిపి ఒక కథ రాసుకొని నన్ను పెట్టి ఒక షార్ట్ ఫిల్మ్ తీసాడు. ఓకే. అలా తీసింది కెరీర్ ఇలా మారిపోయింది. స్ట్రగుల్స్ ఫేస్ చేశారా? అంటే వెళ్ళటం, రిజెక్ట్ కావటాలు, అవమానపడటాలు ఇలాంటివన్నీ ఉన్నాయా అసలు లైఫ్లో? చిన్న చిన్నవి ఉంటాయి భయ. దాన్ని ఇప్పుడు నా ఈ స్ట్రగుల్స్ అని చెప్పాలంటే కూడా ఇబ్బందే. ఎందుకంటే వెండితెర మీద ఫస్ట్ రన్ రాజా రన్ రిలీజ్ అయ్యేది థియేటర్లో చూస్తున్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? అమ్మా నాన్న రియాక్షన్ ఏంటి అసలు? వాళ్ళు పిచ్చ లెవెల్లో హ్యాపీ. అది ఎలా ఉండేదంటే మా నాన్న ఫ్రెండ్స్ అందరిని తీసుకెళ్ళి ఇదిగో రా మా వాడు అనేటప్పుడు వెళ్ళిపోయేవాడు నేను. కుమారి 21లో నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ అది మనకు తెలియదు, ఎవరికి చెప్పలేదు అసలు. సినిమా రిలీజ్ వరకు ఎవరు వీళ్ళకి ముందే చెప్పేస్తే వీళ్ళు ఒక్కొక్కరు హీరోగా కూడా వచ్చి ఉంటాయి కదా అవకాశాలు. వచ్చాయి కానీ ఎందుకు రిస్క్ అని. తెలుగు సినీ పరిశ్రమలో కమెడియన్స్ మధ్య ఎక్కువ కాంపిటీషన్ ఉందని ఫీల్ అవుతున్నారా? అంటే నెంబర్ ఆఫ్ కమెడియన్స్ ఎక్కువ అవడం వల్ల. అది 100% కమెడియన్స్. హాయ్ భయ్యా. హాయ్ భయ్యా, ఎలా ఉన్నారు? మీరు ఎలా ఉన్నారు? నేను అద్భుతంగా ఉన్నాను. అంటే సంక్రాంతికి హిట్ కొట్టిన ఆనందంలో ఉన్నట్టున్నారు. అవును, మంచి హిట్. ఏంటి భయ్య, ఎలా ఎంజాయ్ చేశారు నారీ నారీ నడుమ మురారి సక్సెస్ని? కొంచెం టెన్షన్తో స్టార్ట్ అయింది. ఎందుకంటే మాది సంక్రాంతికి వచ్చిన సినిమాల్లో చివరి సినిమా కదా. అన్నీ బాగున్నాయి అంటున్నారు. అలా 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 థియేటర్లు తక్కువ వచ్చినా సరే చాలా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఫుల్ ఎంజాయ్ చేసాం. ఓకే. ఏంటంటే ఆ క్యారెక్టరైజేషన్ జనాలకు బాగా ఎక్కింది, మీ క్యారెక్టరైజేషన్. అవును. అంటే అన్ని ఎంటర్టైన్మెంట్ సినిమాలు వచ్చినా కూడా నారీ నారీ నడుమ మురారిలో దానికి ఒక సపరేట్, అంటే ఒక ఆర్గానిక్ కామెడీ అని ఒక చిన్న గుర్తింపు ఎక్కువ వచ్చేసింది. ఆ సినిమాకి సక్సెస్ అనేది సపరేట్గా చూశారు జనాలు. కంటెంట్ బాగుందని చెప్పేసి అన్నారు మెయిన్. అంటే మీరు ఆ క్యారెక్టరైజేషన్ చెప్పగానే మీకు ఎలా అనిపించింది? ఫస్ట్ మామూలుగా చెప్పినప్పుడే మేము అసలుకి విపరీతంగా ఎంజాయ్ చేసాం. మామూలుగా వీళ్ళ స్టైల్ ఏంటంటే అదే సాయిరాం అబ్బరాజు, భాను, నందు వీళ్ళ ముగ్గురు టీం ఏదైతే ఉంటుందో స్క్రిప్ట్ పేపర్లోనే ఫుల్ ఫన్ ఉంటుంది. మనం చూసే నవ్వేస్తాం. చాలా ప్రాపర్. అంటే వాళ్ళు 3 సినిమాలు చేశాను నేను. వివాహ భోజనంబు, సామాజిక వర్గం, నారీ నారీ నడుమురారి. కొంచెం ర్యాపో ఉంది, కామెడీ స్టైలు, చెప్పేటప్పుడు నేరెస్ట్ కూడా చాలా బాగా ఇస్తారు. నేను చెప్పినప్పుడు విపరీతంగా ఎంజాయ్ చేసాం. నరేష్ గారి క్యారెక్టర్ అయితే విపరీతంగా ఎంజాయ్ చేసాం అసలు. అంటే రామబ్బరాజుతో ట్రావెల్ ఉన్నదో మీకు 3 సినిమాల నుంచి? రామబ్బరాజు, రైటర్ భాను, నందు, ఇద్దరు ముగ్గురు మంచి ఫ్రెండ్స్. ముగ్గురు కాంబో అనమాట సినిమాలో. అంటే ఇండస్ట్రీ రాకముందు నుంచి ఫ్రెండ్సా వాళ్ళు? లేదు, నాకు ఫస్ట్ వివాహ భోజనంకే పరిచయం. సత్య హీరోగా చేసిన ఓటీటీ ఫిలిం, ఆ ఫిలిం నుంచి పరిచయం. అలా ట్రావెల్ అవుతున్నాను అనమాట. ఓకే. అంటే ఈ సినిమా స్టోరీ మీరు రిలీజ్కి ముందే ఒకసారి లీక్ చేశారని చిన్న అలజడి అనుకోకుండా జరిగింది. అది ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మొత్తం అన్నిట్లో అదే వస్తుంది. నేను అంటే చాలా దగ్గర చెప్పా ప్రాపర్గా. ఏం జరిగిందంటే ఒక ఇంటర్వ్యూలో అడిగారు లవ్ మ్యారేజెస్ గురించి ఏంటి మీ కాలేజీ లైఫ్లో ఇదని. నేను చదువుకున్న టైంలో పక్క వేరే కాలేజీలో జరిగిన ఒక ఇన్సిడెంట్ చెప్పాను. ఓకే.
అది చెప్పి అది టెలికాస్ట్ అయింది ఆ రోజు. టెలికాస్ట్ అయిన రోజే మన సాయిరామ్ అబ్రాజ్ ఫోన్ చేశారు. కాదు నువ్వు ఈ సినిమాలో ఒక ఫ్లాష్ బ్యాక్లో ఒక మెయిన్ పాయింట్ చెప్పేసావు నువ్వు సినిమాలో. ఇప్పుడంటే ఓటీటీ కూడా వచ్చేసింది కాబట్టి పర్లేదు. మెయిన్ పాయింట్ చెప్పేసావు నువ్వు. ఇది అప్పుడు ప్రీ ప్రొడక్షన్ జరుగుతుంది. ఓకే. నారి ప్రీ ప్రొడక్షన్ జరిగేటప్పుడు యాక్టర్స్ అందరికీ కథలు తెలియదు కదా. ఇప్పుడు సాయిరామ్ అబ్రాజు, శర్వానంద్ గారు సినిమా చేస్తున్నారని తెలుసు, కథ ఏంటని తెలియదు. ఓహో ఇదా లైను ఇది అనుకున్నాం. మన ఇంటర్వ్యూ చేసిన తర్వాత వాళ్ళకి ఫోన్ చేసి చెప్పినా అది డిలీట్ అవ్వదు. ఇంకెందుకంటే అన్నిట్లో వైరల్ అయిపోయింది. అప్పుడు మామూలుగానే వైరల్ అయింది. సినిమా రిలీజ్ అయినాక అది ఇంకో విధంగా వచ్చేసింది. ఓకే. మనకి ఆ సినిమా కథకి సంబంధం లేదు. సో మీ కాలేజ్ లైఫ్లో ఇన్సిడెంట్స్ ద్వారా కథలు తయారు చేసుకోవచ్చు అనేది ఒకటి అర్థమైంది ఇప్పుడు. సో ఒక్కొక్కటి వదలొచ్చు కదా మనలో. యాక్చువల్గా రియల్ లైఫ్లో నుంచి చాలా కథలు వస్తాయి, ఒక్కొక్కటి ఒక్కో స్టోరీ కదా. అవును. అంటే ఇప్పుడు అంటే మీ కాలేజ్ లైఫ్ ఎలా ఉండేది నిజంగా ఒకసారి మళ్ళీ గుర్తు చేసుకోండి. ఏంటంటే ఇప్పుడు యాక్చువల్గా తిరుపతిలో బీటెక్ చేశాను నేను చదలవాడలో. ఓకే. 1.5 yearకే మానేశాను. ఫస్ట్ ఇయర్ అయిపోయింది, సెకండ్ ఇయర్ స్టార్టింగ్లోనే ఒక 6 monthsలో డ్రాప్ అయిపోయాను. ఓకే. డ్రాప్ అయిపోయి ఆ పార్ట్ టైం జాబ్లని అవని ఇవని ఇంట్లో చెప్పలేదు. 4 years అయిపోయినాక చెప్పాను. ఓకే. ఆ తర్వాత తెలిసింది. అంటే అందుకేనా శరవణంతో ఒక డైలాగ్ కూడా పెట్టించారు, బీటెక్ అసలు ఎందుకు చేశాము ఎలా. ఆ బీటెక్ ఆర్కిటెక్చర్కు అసలు సంబంధం ఏంటి? యాక్చువల్గా వీళ్ళు అంటే ఎంత లోపలికి వెళ్ళిపోయి రాస్తున్నారో తెలియదు కానీ థియేటర్లో చూస్తున్నప్పుడు కొన్ని డైలాగులకి ఎందుకు ఎంజాయ్ చేస్తారో తెలియదు, మనకు తెలియదు కదా. అవును. బీటెక్ చదివి చేసే పనికి చదువుకున్న జాబ్కి 90% సంబంధం ఉండట్లేదు కదా. అవును. 100. దానికి బెలే ఎంజాయ్ చేశారు అసలు. ఏం భయ్ అంటే మీ కాలేజ్ లైఫ్ ఎందుకు బీటెక్ ఎందుకు డిస్కంటిన్యూ చేశారు? మనకి అసలుకి ఇప్పుడు 7 తర్వాత 8 లాగా ఇంటర్మీడియట్ తర్వాత బీటెక్కేనేమో, 9th తర్వాత 10th క్లాస్ డైరెక్ట్ బీటెక్ అనుకున్నారు అంటే ఏం ఎంట్రన్స్ లేకుండా వచ్చేస్తుంది అనుకున్నారు ఏంది? అది నాకు ఎంసెట్ రాశాను, అదేందో వచ్చేసింది. 26,000 చేంజ్ ఎంతో ర్యాంక్ వచ్చింది. ఓకే. నేను మళ్ళీ పేమెంట్ సీట్ కూడా కాదు, నా కౌన్సిలింగ్లోనే సీట్ వచ్చేసింది. మెరిట్ స్టూడెంట్ మీరు. అది అనుకోకుండా ఎన్ని డ్రాప్లు, అదేదో చుక్కలు పెట్టాలి కదా. ఓకే. నాకు నచ్చిన చుక్కలు పెట్టాను, అలా కలిసి మంచి స్కోర్ వచ్చింది. మళ్ళీ రికమెండేషన్లు రిజర్వేషన్లు ఏం లేవు. ఓకే. అలా కాకపోయినా కూడా మంచి సీట్ వచ్చింది, మంచి కాలేజే చదవాళ్ళలో. ఎక్కడ? నెల్లూరులోనా? తిరుపతి. తిరుపతి. ఓకే. అసలుకి ఏంటిది అనుకున్నప్పుడు నేనేదో 26,000 వస్తే ఫీల్ అయ్యా. అక్కడికి వెళ్ళి చూస్తే క్లాస్లో నేను 2వ 3వ మహా అంటే, మిగతా వాళ్ళందరూ అంటే దాదాపు ర్యాంక్ ఎక్కువ వస్తే 1 lakh ఎంతో కట్టాలి కదా పేమెంట్ సీటు. పేమెంట్ సీట్లు. నాది కౌన్సిలింగ్ సీటే. ఓకే. అనుకోకుండా వచ్చింది. అలా చుక్కలు పెట్టే పని అయితే బీటెక్ ఏంటి ఇంకా మాస్టర్స్ కూడా చదివేసామండి నేను. ఇదేంటో వీళ్ళు ఎగ్జామ్స్ అనేటప్పటికి బెదరిపోయి ఓకే ఇది మనకు సంబంధం లేదు, టైం వేస్ట్ అయిపోతుంది జీవితంలో ఆపేసాను. ఓకే. అంటే ఎందుకు మానేయాలనుకున్నారండి మామూలుగా? అసలు నాకు మామూలుగానే ఇంట్రెస్ట్ లేదు చదువు మీద. అంటే ఆ వయసులో ఎందుకో ఇంట్రెస్ట్ కలగల, కొంతవరకు కలిగింది. ఆ తర్వాత ఈ ఆటలు పాటలు దాని మీద వెళ్ళిపోయింది జీవితం. ఇంకా కంటిన్యూ చేసినా మనకు ఉపయోగం లేదు అనే ఉద్దేశంలో అప్పుడు కొంతమంది సార్లు ఉండేవాళ్ళు, మనకి ఫేవర్గా ఉండేవాళ్ళు. నైట్ రూమ్లో కూర్చునేవాళ్ళం సిట్టింగ్స్ లాగా. వాట్ ఈజ్ ఎలక్ట్రాన్స్ అంటే 3 లైన్లు వచ్చేటి. అది విపరీతంగా పెట్టేవాడిని నేను. పొద్దున్న లేచి క్లాసులో అడుగుతాను అందరి ముందు వాట్ ఈజ్ ఎలక్ట్రాన్స్ అని. నువ్వు ఆ 3 లైన్లు చెప్పాలరా అంటే నేను మిద్ది మీదకి వెళ్ళి మొత్తం ప్రాక్టీస్ చేసేవాడిని. అంటే నువ్వు నేను క్లోజ్ అనుకుంటున్నారా క్లాస్లో ఇదని మొత్తం ప్రాక్టీస్ చేసి వచ్చి నేనేం చెప్పానంటే ఆ 3 లైన్లు మీరు అటు చెప్పి దీని క్వశ్చన్ ఏంటని అడగండి, నేను వాట్ ఈజ్ ఎలక్ట్రాన్స్ అంటాను. అది కూడా అసలు కాన్సన్ట్రేషన్ లేదు, అందుకని రిలీజే ఆపేశాను. ఓకే. స్కూల్ లైఫ్ ఎలా ఉండేది? నేను స్కూల్ లైఫ్లో నేను క్లాస్ ఫస్ట్. నేను క్లాస్ ఫస్టా? బీటెక్ అంటే ఇలా అయిపోయింది కానీ 4th క్లాస్లో మా క్లాస్లో 4 ఉండేవాళ్ళు. క్లాస్ మొత్తం 4 మా క్లాస్లో 4th క్లాస్లో 4th క్లాస్లో అంటే 4 క్లాస్లో 4 ఉండేవాళ్ళు. దాంట్లో ఒకడు మా అన్న. ఓకే. నా తర్వాతే ఉండేవాడు చదువులో. ఇంకోటి పెద్దగా స్కూల్కి వచ్చేవాడు కాదు, ఇంకోటి స్టడీస్లో వీక్. ఓకే. ఈ రకం క్లాస్ ఫస్ట్ ఎవరు? మీరే ఉంటారు. నేనే అలాంటి క్లాస్ ఫస్ట్ స్టూడెంట్. అసలు ఇంకొక డౌట్, అంటే మీ అన్న కూడా మీ క్లాస్ ఏంటి? అంటే మా ఏజ్గా పెద్దగా ఏం లేదు, నాకంటే ఒక 1.5 year అలా పెద్దోడు మా అన్న. ఇద్దరు కలిసి ఒక స్కూల్లో ఉంటే బెటర్లే అనే ఉద్దేశంలో చిన్నప్పటి నుంచి అలా ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది కలగకుండా చేశారా? అక్కడ కలిపేశారు. ఇంకా 10th క్లాస్ వరకు ఒకటే స్కూల్. ఆ తర్వాత ఇంటర్మీడియట్ నుంచి ఒకరు హాస్టల్, ఒకరు దాని ఏమంటారు డే స్కాలర్ అలా పెట్టారు. ఇద్దరు ఒక దగ్గర వద్దులే అని.
అంటే మీ అల్లరి భరించలేకనా? అల్లరేనో లేకపోతే ఏదో మొత్తానికి మన డేస్ కాలర్ నేను హాస్టల్ ఓకే. ఒకటే అంటే అదే నెల్లూరులోనే నెల్లూరులోనే. ఆ, మళ్ళీ అల్లరి నేనేం కాదు, ఏమైనా ఉంటే మా అన్న అల్లరేమో కానీ నేను నార్మలే. మరి ఎందుకో నన్ను హాస్టల్లో వేసి మా అన్న డేస్ కాలర్ వేసారు. సో నలుగురిలో మీరు క్లాస్ ఫస్ట్. 4th క్లాస్ వరకు స్ట్రెంత్ పెరిగిపోయినాక మనం వీక్ అయిపోయాం కానీ లేకపోతే మనం క్లాస్ ఫస్టే. ఓకే. స్ట్రెంత్ పెరగకుండా చూసుకోవాల్సి ఉంటుంది. అది స్కూల్ మారేటప్పటికి. ఓకే. ఏంటి భయ్ అంటే చిన్నప్పటి నుంచి క్లాస్లో యాక్టివ్గా అంటే కామెడీ చేస్తూ ఒక యాక్టివ్గా ఉండేవాళ్ళ? యాక్టివ్ అంటే ఓకే నార్మల్, అంత యాక్టివ్ పర్సన్స్ ఏం కాదు నేను. మామూలుగా ఇప్పుడు కూడా చాలా తక్కువ నేను మీకు బయట కనిపించేది కానీ పార్టీస్ కానీ ఏమీ లేదు. అవును, ఎక్కడ కనిపించారు అంటే షూటింగ్ లేకపోతే ఇల్లు, తక్కువ మంది ఫ్రెండ్స్. అంటే కలుస్తాను కానీ తక్కువ మందితో కలుస్తా బాగా. ఒక ఇంటర్మీడియట్ బీటెక్ నుంచి కొంచెం ఎక్కువైంది ఫ్రెండ్స్తో జోకులు వేసుకోవడము, కామెడీ చేసుకోవడం, సినిమాలకు వెళ్ళడము, ఆ ఫ్రీ వాతావరణం. 10th క్లాస్ వరకు కొంచెం సైలెంటే. అమ్మాయిలు ఎవరు ఉండరు వాళ్ళ క్లాస్లో మీకు? మాకు 10th క్లాస్ వరకు బాయ్స్ హాస్టలే, ఇంటర్మీడియట్ హాస్టలే. బీటెక్ నుంచి బీటెక్లో ఇంకా సపరేట్గా బాయ్స్కి పెట్టరు కాబట్టి అలా ఉండేవాళ్ళు అమ్మాయిలు. ఓకే. అంటే ఇంటర్మీడియట్ వరకు మీరు మామూలుగా బాయ్స్ హాస్టలే మొత్తం? అంటే ఏంది ప్లానింగ్ ప్రకారం జరిగిందా? అది ఏమన్నా అమ్మా నాన్నలు అలా కావాలని మిమ్మల్ని వేసారా ఏంటి? అంటే మా అన్న, నేనైనా బీటెక్ దగ్గరకు వచ్చాక ఆపేశాను, మా అన్న ఇంటర్మీడియట్లో ఆపేసాడు. ఇంకా వాళ్ళు బిజినెస్లు ఆ ఫీల్డ్లో ఉండిపోయి సరిగా అంటే స్టడీస్ ఇంకా అట తిరుపతిలో జాయిన్ చేయించేశారు నన్ను బీటెక్. చేర్పించంటే కౌన్సిలింగ్లో సీట్ వచ్చింది అక్కడ. ఏంటంటే స్కూల్ లైఫ్ నుంచే సినిమాలు అంటే ఇంట్రెస్ట్ ఉండేదా? చూసేవాళ్ళ అసలు ఏంటి? ఎలా? నాకు సినిమాలు చూసే ఇంట్రెస్ట్ ఉంది. ఈ యాక్ట్ చేద్దాం, సినిమాల్లోకి వెళ్దాం, ఫ్రాంక్గా చెప్పాలంటే అది లేదు. మామూలుగా ఎవరికి ఉండదేమో చిన్నప్పుడు. సినిమాలు చూసే ఇంట్రెస్టే ఉంటుంది కదా. ఓకే. సినిమాలు తెగ చూసేవాళ్ళం, నేను కానీ మా ఇంట్లో వాళ్ళు కానీ. మాకంటే మా ఫాదర్కి ఎక్కువ పిచ్చి. ఓకే. సినిమా డే 1 రిలీజ్ అయితే మీకు పాత సినిమాలు, రాజశేఖర్ గారి సినిమాలు కానీ, చిరంజీవి గారి సినిమాలు కానీ, ఎవరైనా సరే డే 1 మార్నింగ్ షో వెళ్ళిపోతారు, ఎవరికి చెప్పకుండా కూడా వెళ్ళిపోతాడు. రోజు పోతే తిడతారు కదా. అసలు నాకు చిన్నప్పుడు ఇప్పటికి హ్యాపీ ఏంటంటే, ఇప్పుడు ఏదైనా సినిమాకి పోతున్నానంటే వాడి పనే అది కదా. ఏమంటారు ఇప్పుడు? ఏమనలేరు నన్ను. సినిమాకి వెళ్ళాలి కదా. చిన్నప్పుడు సినిమాకి మొన్నే కదరా 4 సినిమాలకి వెళ్ళావు, మొన్నే కదా సినిమాకి వెళ్ళాడు ఫీలింగ్ వస్తుంది. అవును. మొన్న శుక్రవారం వెళ్ళావు కదా, మళ్ళీ ఏంటి? ఇప్పుడు ఎవడేమనలేడు. రోజుకి 4 సినిమాలు చూసినా సరే వాడి పని అది. వృత్తి ధర్మం. ఏంటంటే నాన్న ఏం చేస్తున్నాను భయ్య? అంటే నాన్నకు కూడా సినిమాలు ఇంట్రెస్ట్ అయ్యింది కంట? నాన్న చేసే పనిలో సంబంధం లేదు. ఆయన లారీలు, టిప్పర్లు, లారీ అసోసియేషన్ ప్రెసిడెంట్ నెల్లూరు జిల్లా ఒకప్పుడు. ఇప్పుడు మొన్నదాకా టిప్పర్లు ఉన్నాయి, ఇప్పుడు జేసీపీలు, ఈ కన్స్ట్రక్షన్ దాంట్లో ఉన్నారు. వర్క్ తగ్గించుకుంటున్నారు, ఏజ్ పెరుగుతుంది కదా. ఇప్పుడు కదా, అప్పుడు మీరు చదువుకునే టైంలో అప్పుడు లారీలు ఒక 20-25 లారీలు ఖాళీ దొరికినప్పుడు ఖచ్చితంగా సినిమా చూడటం అనేది. ఆయన సినిమా కంపల్సరీ ఫస్ట్ డే సినిమాకి వెళ్ళిపోయేవాళ్ళు మార్నింగ్ రిలీజ్ అయినప్పుడు. మేము కూడా స్కూల్లో ఉన్నప్పుడు, ఇప్పుడు November 1 మ్యారేజ్ డే మా అమ్మ నాన్నది, ఆ టైంలో కూడా స్కూల్కి వచ్చి ఎవరికో బాగాలేదని చెప్పేసి మమ్మల్ని బయటికి తీసుకెళ్ళి శివమని ఆ సినిమాలకు తీసుకెళ్ళాడు. ఆ టైపు. అంటే చిన్నప్పటి నుంచి ఆయన చదువు మీద కంటే కూడా మమ్మల్ని ఎక్కడ మేము స్ట్రెస్గా ఫీల్ అవుతున్న దాంట్లో చదువు తర్వాత ఫస్ట్ హ్యాపీగా తినండి, హ్యాపీగా ఉండండి, ఆ వేలో చెప్పేవాళ్ళు అనమాట. అసలు ఎవరు ఉండరు భయ్యాలా? లేదు, మాకు ఇప్పుడు కామెడీగా ఏదో కూడా అనేవాళ్ళు. ఇప్పుడు ఏంటి, పిల్లల్ని చదువు 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 అని స్ట్రెస్ చేసేవాళ్ళే తప్ప చాలా మంది, మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్, అరే నీ భవిష్యత్తు బాగుండాలంటే నువ్వు చదువుకోవాలరా, ఇప్పుడు నువ్వు కష్టపడితే తర్వాత సుఖపడతావు, ఇలాంటివన్నీ చెప్పి మోస్ట్లీ వాళ్ళు చదువు మీదనే ఎక్కువ. అంటే వాళ్ళకి పెట్టాల్సిన ఫుడ్ పెడతారు అన్నీ చూసి, కానీ అరే చదువు తర్వాత ముందు ప్రశాంతంగా ఉండు, సినిమా చూడు, తిను అని ఇలా ఎంకరేజ్ చేసేవాళ్ళు చాలా తక్కువ. అప్పుడు మీకు కామెడీగా ఒకటి చెప్పేవాళ్ళు మా ఫాదర్, చెప్పచ్చో లేదో అది చెప్పండి. చదువుకున్న వాళ్ళందరూ చదువుకున్నోడి కిందే పని చేయాలరా అంటే ఫస్ట్ నుంచి లైట్. అవును, అలా చెప్తే ప్రెజర్ తీసుకోకుండా చదువుకుంటారని మేము దాన్ని సీరియస్గా తీసేసుకున్నాం. అసలు చదువుకోలేదు, తీసుకునేవాడిని బట్టి కూడా ఉంటుంది. సో ఆయన ఒకందుకు చెప్తే మీరు ఒకందుకు అర్థం చేసుకున్నాం. కానీ అలా అర్థమైంది. స్టడీస్ అయితే 100% ఇంపార్టెంట్. అవును, 100% స్టడీస్ కావాలి, 100% ఇంపార్టెంట్. ఫస్ట్ ప్లేసు, సెకండ్ ప్లేసు ఆ స్కీమ్ లేదు. ఏంటంటే ఏంటిది అంటే
చిన్నప్పుడు క్లాస్లో కానీ లవ్ స్టోరీస్ లాంటివి ఏం లేవా? అంటే అమ్మాయిలతో గొడవ పట్టాలు, అమ్మాయిలు ఇంక నేను ఎవరిని చేస్తే వాడిని లవ్ చేయాలి తప్ప మొత్తం మొత్తం హాస్టల్ లైఫ్ మంది. ఇంకెవరిని లవ్ చేస్తాం? అంతేనా? బీటెక్ అంటారా? చేరిన ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యాం. మామూలుగా అంటే నాకు గుర్తుండి 8 సబ్జెక్టులు 8 ప్రాక్టికల్స్ ఉంటాయి. ప్రాక్టికల్స్ కాలేజ్ వాళ్ళే పాస్ చేస్తారు, ఇంకా 8 బయట. నేను అప్పుడు కూడా నాకు తెలిసి 16 సబ్జెక్టులు కదా లెక్క ప్రకారం. 8 పాసు 8 పైనే నాన్న అని చెప్పాను నేను. 8 పాస్ అయ్యావా అంటే ఆ పాజిటివ్ వేలో ఉన్నారు. ఏ రోజు ప్రెజర్ లేదు మనకి వెనక నుంచి. పోయిన వాటి గురించి అడగలే, పాస్ అయినా పాస్ అయినా. ప్రాబ్లం ఏంటంటే ఆ 16లో 8 కాలేజ్ వాళ్ళే పాస్ చేస్తారు. ఓకే. అయ్యో ఇదేదో దానేదో అంటారు ప్రాక్టికల్స్ ఏదో అవి వాళ్ళే పాస్ చేస్తారు. ఇంకో 8 మనం పాస్ అవ్వాలి. దాంట్లో నేను 1-2 పాస్ అయినట్టున్నా. ఇంటర్నల్స్లో వాళ్ళు పాస్ చేస్తారు, ఇంటర్నల్ ఎగ్జామ్స్ అంటారు వాటిని. ప్రాక్టికల్స్లో వాళ్ళు పాస్ చేసి సెకండ్ ఇయర్కి వెళ్ళినాక కూడా మళ్ళీ దాంట్లో చాలా వరకు పోయినాయి. అప్పటికి ఎన్ని పాస్ చేయమని నేను మోకాల మెట్లు కూడా ఎక్కా. తిరుపతి కదా. అవునా? ఏంది పైకి మొత్తం ఎక్కాం, దేవుడు పాస్ చేయలేదు ఏంటి అని అప్పుడు అనుకునేవాడిని. ఇప్పుడు అనిపిస్తుంది దేవుడు మనం అడిగింది చేయడు, మనకేం కావాలో చేస్తాడు. నిజంగా పాస్ అయ్యి ఉంటే మన పరిస్థితి ఎలా ఉండేదో. ఇప్పుడైనా కొంచెం బెటర్ పొజిషన్లో ఉన్నాను నాకున్న నాలెడ్జ్కి. ఓకే. అంటే అప్పట్లో అంత దైవభక్తి ఉండేదా? మోకాలతో వారానికి 2-3 సార్లు మా ఫ్రెండ్స్ అందరం కలిసి తిరుమలకి వెళ్ళేవాళ్ళం. నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం, బైకుల్లో వెళ్ళేవాళ్ళం. అది ఎలా అలవాటు అయిపోయిందంటే పైకి వెళ్ళి రాంబాగ్ అదే టిఫిన్ తినేసి వచ్చేసేవాళ్ళం కొన్నిసార్లు, దర్శనానికి పోకుండా. ఫుల్ క్రౌడ్ ఉన్నారులే ఆ టైప్లో. అలా సబ్జెక్టుల కోసం సరే మోకాళ్ళ మెట్లు కూడా ఎక్కాం. ఏది చేతులు కింద పెట్టకుండా మోకాలతో. అదే చెప్పాను కదా, అప్పుడు ఫీల్ అయ్యా ఏంటి దేవుడు మనకి పట్టించుకోలేదు, అన్ని సబ్జెక్టులు మళ్ళీ పోయినాయి అని. ఓకే. కానీ అర్థమైంది మనకు కావాల్సింది ఇస్తాడులే. అంటే డిస్కంటిన్యూ చేసిన తర్వాత ఇక సినిమా ఇండస్ట్రీకి వచ్చారా డైరెక్ట్? లేదు, డిస్కంటిన్యూ చేసిన తర్వాత నెట్వర్క్ మార్కెటింగ్లు చేశా. అదే ఇద్దరిని చేర్పిస్తే 1000 రూపాయలు, ముగ్గురిని చేస్తే ఏదో చేసాం. అది ఒక ఒక దగ్గర కూర్చొని బాగానే వచ్చింది. మధ్యలో ఎవడో చీటింగ్ చేసాడు. అది ఎక్కడో ఒక దగ్గర ఆగిపోద్ది. యాక్చువల్గా బాగానే జరుగుతుంది. వాడు ఎవడో మధ్యలో ఇప్పుడు క్రౌడ్ పెరిగిపోతా ఉంది. 1600 మంది వచ్చారు కింద. ఓకే. మనం మామూలు 1600 మందిని జాయిన్ చేశారు. మనకి ఇంగ్లీష్ సరిగ్గా మాట్లాడలేం కానీ ఏదో ఒకటి చేసి స్పీచ్ ఇస్తాం, జనాలను కూర్చోబెట్టి మోటివేట్ చేస్తాం అనమాట. మామూలుగా 100-200 మందికి చెప్తే 1-2 జాయిన్ అవుతారు. అలాంటిది 1600 మంది మనకి ఎంత జాయిన్ అయ్యారంటే 100 మందికి చెప్పాం. చెప్పి ఫుల్ జాయిన్ చేసాం, తిరిగాం. మధ్యలో ఎక్కడో డిస్టర్బ్ అయ్యి కంపెనీ ఆగిపోయింది. ఆ తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళి మీ సేవ అని అది చాలా బిజినెస్లు పెట్టి లాస్ట్కి ఇలా వచ్చేసాం. అంటే ఏంటి నాన్న బిజినెస్ చూసుకోవచ్చు కదా, ఎందుకు ఆ బిజినెస్ ఎందుకు చూసుకోలేదు? ఈ సినిమాలో హే భగవాన్ ట్రైలర్లో చెప్పినట్టుగా నాన్న బిజినెస్ చాలా హెడ్ఏక్. లారీలు మోటార్ ఫీల్డ్ ఒక్కొక్కసారి వాళ్ళకి బీపీ టెన్షన్లు చూస్తుంటాం కదా, చాలా టార్చర్ అది. అంటే అది మామూలు వాళ్ళకి సెట్ కాదు మోటార్ ఫీల్డ్. మేము అన్ని దగ్గర నుంచి చూసేవాళ్ళం. అంటే మా ఫాదర్ కూడా చిన్నప్పుడు చదువు మీదే పంపించాలని ఉండింది, ఈ బిజినెస్లు వద్దులే ఇవన్నీ లేకలేరని. అప్పటికి 10th అయిపోయినాక ఒకసారి ట్రై చేసాం మేము. వద్దు స్టడీస్ వద్దు, నేను కూడా ఈ పాటి బిజినెస్ చేసుకుంటా అంటే నన్ను మా అన్నని ఒక లోడు సిమెంట్ రాళ్ళు ఉంటాయి కదా, మాకు ఫ్యాక్టరీ ఉండేది అప్పుడు. ట్రాక్టర్ లోడ్ వీళ్ళిద్దరి చేత ఎక్కించండి అని చెప్పి నన్ను మా అన్నని ఎక్కించారు. ఓకే. 108 ఎన్నో రాళ్ళు పడతాయి ఒక ట్రక్కి. అన్నీ మీరే మోసుకెళ్ళి దాంట్లో పెట్టి ఒక లోడ్ తీసుకెళ్ళాము. అక్కడికి వెళ్ళి నాకు గుర్తుండి ట్రాక్టర్లకి అప్పుడు ఏదో నొక్కితే లిఫ్ట్ ఇలా ఏదో నొక్కేసాం అనుకుంటా నేను. అది ఇలా పైకి లేసి అన్ని కింద పడి పగిలిపోయినాయి. మామూలుగా అన్నీ ఒక్కొక్కటి తెచ్చిపెట్టాలి, మన తెలివి అలా ఉండేది 10thలో. ఆ తర్వాత అయిపోయినాక నేను చదువుకుంటానని చెప్పి ఒప్పేసుకున్నా, ఇవన్నీ మన వల్ల అవ్వదని. మా అన్న మాత్రం నేను చదువుకోను, నేను ఇదే చేసుకుంటా. ఆ టైంలో మా అన్న స్ట్రాంగ్గా ఉండి కూడా ఇంటర్మీడియట్ నుంచి అటు వెళ్ళిపోయాడు. నేను ఏంటంటే సినిమా ఫీల్డ్లోకి అసలు ఎలా ఎంట్రీ జరిగింది, రావాలని ఎందుకు అనిపించింది అసలు? అదే నేను పిచ్చి బిజినెస్లు అన్నీ చేసి ఎన్ని చేతులు కాల్చుకోలేదు. అంటే ఏమైనా లాస్ అయ్యారా బిజినెస్ల వల్ల, ఇలాంటి వాటి వల్ల? లాస్ అవడం అంటే మీ సేవ కానీ నాన్నతో చివాట్లు తినటం ఏంటరా? మా ఇంట్లో చెప్తున్నాను కదా, ఆ ప్రెజర్ ఎప్పుడు ఇవ్వలేదు మాకు. ఒకవేళ మిస్టేక్స్ చేసినా కూడా ఒకవేళ నాన్న అమ్మ తర్వాత మా బ్రదరు, వాళ్ళిద్దరు కాకుండా మళ్ళీ ఎక్కడైనా ఎక్కడో చోట నాకు సేఫ్ ఉంది. అమ్మా నాన్న కాకపోయినా బ్రదర్ అయినా నన్ను కొంచెం అడ్డుకునేవాడు. ఏమైనా అవసరం అయితే హెల్ప్ చేయడం కానీ,
మా బ్రదరు, మదరు, ఫాదర్ ముగ్గురు ఆల్మోస్ట్ ఒకటే నాకు. ఓకే. ఆ పొజిషన్లో ఉండేవాళ్ళే. ఏదో ఒక ఏజ్ గ్రూప్ అయినా కూడా సరే ప్రొటెక్టివ్గా ఉండేవాళ్ళు. ప్రొటెక్టివ్గా ఉండేవాళ్ళు. మనకి చిన్నప్పటి నుంచి అలాంటి అడ్డంకులు, ఒకళ్ళు ఏదైనా నష్టపోతే తిట్టడం అలాంటివి ఏం లేవు. ఒక టైంలో ఫ్రెండ్స్ లండన్ వెళ్ళి బీటెక్ అయిపోయిన తర్వాత 2-3 సంవత్సరాలు ఉండేసి అదేందో చదువుకొని వస్తున్నారు. మనం ఇప్పుడు పోకపోతే ఇంకెప్పటికి వెళ్ళలేము జీవితంలో అని చెప్పేసి లండన్ పోదామని హైదరాబాద్ వచ్చాను. లండన్ పోదామని ఒక డిగ్రీ సంపాదించి వేరే డిగ్రీ అంటే బీటెక్ కాకుండా ఇంకా వేరే గ్రాడ్యుయేషన్ చేసి. మా అమ్మ తమ్ముడికి మా మామయ్యకి పొద్దుటూరులో డిగ్రీ కాలేజ్ ఉంది, అక్కడ ఒక డిగ్రీ రాసాం. ఓకే. ఆ డిగ్రీ పేపర్లు పట్టుకుని లండన్ పోదామని హైదరాబాద్ వచ్చాను. ఓకే. ఐఎల్స్ కోచింగ్ జాయిన్ అయ్యాను. జాయిన్ అయ్యి ఆడ కూర్చున్న తర్వాత వాడు లిజనింగ్, స్పీకింగ్ ఏందేందో అంటున్నాడు అమీర్పేటలో. ఒరే ఎంత ఎమోషన్లో కూడా మన డెసిషన్ తీసుకోకూడదు చదువుకుందామని. అప్పుడు ఏంటంటే చదివామండి నేను 5వ క్లాస్ తర్వాత 4 సంవత్సరాలు గొర్రెలు మేపి ఆ తర్వాత చదివి ఇతను కలెక్టర్ అయ్యాడు అలాంటి ఏ మోటివేషన్ ఈ చదివామండి. 5 సంవత్సరాలు గొర్రెలు మేపి ఆ తర్వాత చదివి కలెక్టర్ అయ్యాడంటే మనకేం గ్యాప్ వచ్చింది పెద్దగా అని చెప్పి వచ్చి ఐఎల్స్ జాయిన్ అయ్యా. వాడు స్పీకింగ్, లిజనింగ్, రైటింగ్ ఏదేదో అంటున్నాడు, అర్థం కావట్లేదు, అనవసరంగా జాయిన్ అయ్యాం మనం అనుకుంటున్నా. ఫీజు అడిగితే 10,800 9,700 చెప్పాడు ఎగ్జామ్ ఫీజు. నా కెరియర్లో నా జీవితంలో 500 కంటే ఎప్పుడు ఎక్కువ కట్టలేదు నేను ఎగ్జామ్ ఫీజు. ఎవడు కట్టాడు కదా. ఇంత కట్టడం దేనికైనా ఆలోచిస్తుంటే శ్రీకాంత్ రెడ్డి అని ఆదికేశవ్ డైరెక్టరు, ఓకే, నా షార్ట్ ఫిల్మ్స్ అన్నిటికీ డైరెక్టరు. ఇంటర్మీడియట్ తర్వాత నుంచి ఫ్రెండ్స్ మేము అందరం. వాడు డైరెక్టర్ అవ్వాలని కోర్స్ జాయిన్ అయ్యి వాడు షార్ట్ ఫిల్మ్ తీస్తూ దాంట్లో నన్ను పెట్టుకున్నాడు. అప్పుడు జరిగిన కామెడీ సిచ్యువేషన్లు అన్నిటికి వెళ్ళి ఒక కథ రాసుకొని నన్ను పెట్టి ఒక షార్ట్ ఫిల్మ్ తీసాడు. ఓకే. నేనేంటి ఏదో యూట్యూబ్లో చూసుకోవడానికి ఒక వీడియో ఉంటుంది కదా, అప్పుడు కొత్త కదా యూట్యూబ్, 2012 ఆ టైంలో కొత్త అంటే షార్ట్ ఫిల్మ్స్ ఇవన్నీ. అలా తీసింది కెరీర్ ఇలా మారిపోయింది. ఓకే. అప్పుడు ఇండస్ట్రీలో రావడం, ఫోన్స్ రావడం. లండన్ అనేది ఆపేసరిగా అక్కడితో లండన్ వెళ్ళాలన్న ప్రయత్నాలన్నీ అసలు మనం ఐఎల్స్ దగ్గరే అయిపోయాం. ఓకే. ఆ ఎగ్జామ్ కాడే అయిపోయాం మనం. ఐఎల్స్ మళ్ళీ స్పోకెన్ ఇంగ్లీష్ 2 జాయిన్ అయ్యాం. సీరియస్గానే వెళ్ళిపోదాం ట్రై చేశారు. సీరియస్గా వెళ్ళిపోయి 2-3 సంవత్సరాలు ఉండేసి తిరిగేసి వచ్చేద్దాం. సంపాదించగా చదువుకోవడానికి. అక్కడికి వెళ్ళి ఏం చేస్తాం, మహా అంటే పార్ట్ టైం జాబ్ చేస్తే మన ఖర్చులకు వస్తాయి. నా ఫ్రెండ్ వాడు వెళ్ళున్నాడు నాయుడుపేట నుంచి, బాలు అని. వాడు వెళ్ళాడు కదా, మనకు కూడా వెళ్ళి ఒక 2-3 సంవత్సరాలు తిరిగి వద్దాం, వాడు కూడా ఉన్నాడని చెప్పి అదేదో స్పోకెన్ ఇంగ్లీష్ 1 గంట, ఐఎల్స్ ఒక 45 minutes రోజు ఆ కోచింగ్ వెళ్ళామండి. వీడు షార్ట్ ఫిల్మ్ తీసిన తర్వాత నిదానంగా మనకి గుర్తింపు స్టార్ట్ అయింది. ఇంతకుముందు గణపతి కాంప్లెక్స్కి వెళ్ళామండి రోజు టీ తాగి. అప్పుడప్పుడు సినిమాల్లో కానిస్టేబుల్ క్యారెక్టర్లు, జడ్జి క్యారెక్టర్లు వేసేవాళ్ళు కనిపించేవాళ్ళు. కొంచెం ఇంట్రెస్టింగ్గా రోజు వెళ్ళేవాళ్ళం. అక్కడ షార్ట్ ఫిల్మ్ రిలీజ్ అయిన ఒక 1 week తర్వాత నన్ను గుర్తుపట్టడం స్టార్ట్ అయింది. అప్పుడే ట్రెండ్ కదా ఈ షార్ట్ ఫిల్మ్స్. అలా 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 చిన్న చిన్న అవకాశాలు రావడం, ఇంకో 3 షార్ట్ ఫిల్మ్స్ చేయడం, అలా అనుకోకుండా సినిమాల్లోకి వచ్చేసి. ఓకే. అంటే ఇంట్లో సపోర్ట్ చేశారా ఇట్లా వెళ్ళిపోతున్నాను నేను సినిమాల్లోకి, నేను ట్రై చేస్తానంటే? అంటే వాళ్ళు భయపడ్డారు, మా బ్రదర్ కానీ మదరు, ఫాదర్ అందరూ భయపడ్డారు. అవసరమా మనకి, ఆడెవరున్నారు తెలిసిన వాళ్ళు, అది ఇది వీడు ఎన్ని తలకమాసిన పనులు అన్నీ చేస్తుంటాడు వీడు, ఆ టైప్లో ఉన్నింది. ఎక్కడో తెలియకుండా సపోర్ట్ అయితే ఉంది. నేను షార్ట్ ఫిల్మ్ తీసిన తర్వాత ఈ సీడీలకు రైట్ చేసి పంపించాను, DVD ప్లేయర్లో పెట్టి చూపించడం అయింది. వాళ్ళు అవన్నీ చూసి బాగా చేస్తున్నాడు వీడు, ఆ ఫీలింగ్ అయితే ఉంది. ఎప్పుడైతే నిదానంగా అవకాశాలు స్టార్ట్ అయినాయో బుడ్డి రన్ రాజా రన్ ఫస్ట్ సినిమా, తర్వాత పటాసు, వాళ్ళు థియేటర్లో చూసినప్పుడు చాలా హ్యాపీ అయ్యి జాగ్రత్త జాగ్రత్త అనేది కొంచెం కంగారు అయితే ఉంది. ఒక టైంలో ఎక్కడో కుమారి 21 సుకుమార్ సార్ వాళ్ళ సినిమా, దాంట్లో వాటర్లో పడిపోయాను, ఆల్మోస్ట్ చనిపోయాడు అని చెప్పేసి ఫోన్లో వెళ్ళిపోయాను. ఇది బ్యాంకాక్లో షూట్? కుమారి 21 కాదు, కుమారి 21 1 week రిలీజ్ ముందు. ఓకే. ఒక చిన్న సినిమా ఈస్ట్ వెస్ట్ సైడ్ పాలకొల్లో ఎక్కడో గోదావరిలో పడిపోయాను. పడిపోయి ఇంకా ఫోన్లో వెళ్ళిపోయి అక్కడ లోకల్ మీడియా వాళ్ళు వచ్చేసి నానా కష్టాలు పడి బయటికి లాగారు. మొత్తం ఉత్తి గందరగోళం చేశారు. కళ్ళు ఓపెన్ అవ్వడానికి 1.5 గంట పట్టింది. నాకు తెలుస్తుంది బతికే ఉన్నానని. ఓకే. కానీ కళ్ళు ఓపెన్ అవ్వట్లా. తాగేసి గందరగోళంగా నీళ్ళలోకి వెళ్ళిపోయి నాకు స్విమ్మింగ్ రాదు, ఏం రాదు. అప్పుడు ఇంట్లో వాళ్ళు విపరీతంగా తిట్టి, మా బ్రదరు ఇంటికి వచ్చి ఏదైనా ఫైనాన్స్ వ్యాపారం చేసుకుందాం అది ఇది ఇది అంటే, అప్పుడు సుకుమార్ సార్కి చెప్పాను, సార్ ఇలా జరిగింది సార్ అని. ఒరే అనవసరంగా కుమారి 21 నీకు అంకితం చేయాల్సి వచ్చేది కదా అదే సార్కి జరిగిన ఇన్సిడెంట్ చెప్పారు ఆర్యా టైంలో. అవును, ఆయన కూడా అలాగే పడిపోయారు. బన్నీ గారు వచ్చి లాగారు, ఒక లైట్ మ్యాన్ వచ్చి ఇతన్ని కాపాడాడు, అవన్నీ చెప్పారు.
సరదాగా అందుకని గుర్తుంది. కుమారి 20కి 1 వీక్ రిలీజ్ ముందు. ఓకే. అంటే ఏ సినిమాది షూటింగ్ అది? అది జానకి రాముడు అని అప్పుడు కావేరీ ట్రావెల్స్ వాళ్ళు ఓకే. ప్రొడక్షన్. జానకి రాముడు సినిమా. ఆ. ఆ సినిమాకి జరిగింది. అలా భయపడుతూనే ఉన్నారు. కొంచెం పర్వాలేదు సినిమాల్లో ఫ్రీక్వెంట్గా కనిపిస్తున్నాడు అన్నప్పుడు కొంచెం ధైర్యం. అంటే ఆ టైంలో అమ్మ నాన్న బాగా భయపడ్డారు, ఎందుకు ఇదంతా. భయం అయితే ఉంటుంది కదా. మా బ్రదర్ కూడా వీళ్ళందరూ కూడా వద్దు ఇంటికి వచ్చి వ్యాపారం మాకు ఎట్టో వ్యాపారాలు కామనే కదా. అంటే సినిమాలో ఇలాంటి అంటే అది షూటింగ్లో కదా, షూటింగ్లో భాగంగా పడిపోయారు అంతేనా మీరు? షూటింగ్లో భాగంగా పడిపోయా. అప్పుడు ఏదో చిన్న చిన్న ప్రాబ్లం, 62 కాల్ షీట్ అయితే వీళ్ళు మధ్యాహ్నం నుంచే చేసేద్దాం, టీం తక్కువ మందిని తీసుకెళ్ళి అదేదో దాంట్లో జరిగింది. అలా 1 by 1 అదొకటి. నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో హీరో ఉదయ్ కిరణ్ గారి ఇన్సిడెంట్ జరగడం, కొంచెం ఎక్కడో తెలియకుండా ఇండస్ట్రీలో స్ట్రగుల్ అవుతారేమో, చెప్పుకోలేరేమో, ఆ దాంట్లో అవకాశాలు రాకపోతే అలా భయపడేవాళ్ళు, సెక్యూర్డ్గా ఫీల్ అయిపోయి. ఆ తర్వాత నేను నలిగాను కదా, సినిమాలు కనిపిస్తున్నాను, పర్వాలేదులే ఏమైనా ఉంటే మేనేజ్ చేసుకోగలడు అన్నప్పుడు ఇంక వాళ్ళు ధైర్యంగా ఉన్నారు. రన్ రాజా రన్లో ఫస్ట్ అవకాశం ఎలా వచ్చింది అసలు? నాకు సుజిత్ గారి నుంచి ఫోన్ వచ్చింది. అదే సుజిత్ గారు టీం అశ్విన్ వీళ్ళు ఫోన్లు చేశారు. అప్పటికి నేను అందరికీ ఫ్రెండ్ రిక్వెస్ట్లు పెట్టేసి ఫేస్బుక్ బ్లాక్ చేశారు. మంది అంతమందికి ఒకేసారి పెట్టకూడదని మనకు తెలియదు కదా. సినిమా ఇండస్ట్రీ అంటే అందరు రిక్వెస్ట్లు పెట్టేసేవాడిని నేను ఫేస్బుక్లో. 1 month బ్లాక్ చేశారు. దాంట్లో గ్యాప్ వచ్చింది, ఫోన్ వచ్చింది, వెళ్ళాను. కామెడీ టైమింగ్ అన్ని షార్ట్ ఫిల్మ్స్ అన్నీ బాగున్నాయని చెప్పి బాగా మాట్లాడారు. సినిమా అంతా అయిపోయింది, సాంగ్ ఒకటి బ్యాలెన్స్ ఉంది, దాంట్లో చిన్నది ఉంది, ఇది ఇస్తానని చెప్పి అది ఇచ్చారు, కండక్టర్ రోల్. ఓకే. అంటే చాలా టైం పట్టిందా అవకాశం రావడానికి రన్ రాజా రన్లో ఇక్కడికి వచ్చిన తర్వాత? అంటే మనకేమనిపిస్తుంది అంటే మనకంటే బెటర్ ఎవడున్నాడు, వానికంటే బెటర్గా మనం చేయగలం కాన్ఫిడెన్స్ ఉంటుంది డెఫినెట్గా. నాకు రివర్స్లో ఉంది. ఏంటంటే అసలుకి అద్భుతమైన యాక్టర్లు 100 మంది ఉన్నారు, దాంట్లో మనకు అవకాశం వచ్చిందంటే నిజంగా మన అదృష్టవంతులు. ఓకే. నాకు ఆ ఫీలింగ్ ఉంటుంది ఎప్పుడు. ఎందుకంటే నాతో పాటు షార్ట్ ఫిల్మ్స్ చేసిన వాళ్ళు, ఇంకా స్టేజ్ ఆర్టిస్టులు, వీళ్ళందరూ చాలా మంచి ఆర్టిస్టులు. ఇలా అంటే యాడ్ చేస్తారు. సెంటిమెంట్స్ ఏంటంటే మనకు ఎన్ని ప్రిపరేషన్లు కావాలి, అన్ని గుర్తు తెచ్చుకోవాలి, అన్ని దాంట్లో ఏదో మళ్ళీ అవి ఉంటే లేవో తెలియదు. చాలామంది యాక్టర్లు, దాంట్లో మనకు అవకాశం వచ్చిందంటే నిజంగా మన అదృష్టం అని ఫీల్ అవుతాను నేను. అంటే స్ట్రగుల్స్ ఫేస్ చేశారా? అంటే వెళ్ళటం, రిజెక్ట్ కావటాలు, అవమానపడటాలు, ఇలాంటివన్నీ ఉన్నాయా అసలు లైఫ్లో మనకు? అంటే 12లో వచ్చాను కదా నేను హైదరాబాద్, 14 నుంచి సినిమాలు స్టార్ట్ అయినాయి. 4-5 సినిమాలు చేసినా గ్యాప్ రావడం, ఆ తర్వాత మళ్ళీ సినిమాలు రావడం, చిన్న చిన్నవి ఉంటాయి భయ్య. దాన్ని ఇప్పుడు నా ఈ స్ట్రగుల్స్ అని చెప్పాలంటే కూడా ఇబ్బందే. ఎందుకంటే చాలామంది స్ట్రగుల్స్ ఇంకా ఎక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు ఫోటోలు తీసి నిన్న ఆఫీస్లో ఇన్ని ఫోటోలు ఉండేవి ఒకప్పుడు, ఇప్పుడు లేవేమో. నేను అసలు ఫోటో షూటే చేపిలే నేను, సింగిల్ ఫోటో కూడా. నాకు అసలుకి నాకేంటంటే సినిమా ఇండస్ట్రీకి వెళ్ళి కష్టపడి పేరు సంపాదించిన తర్వాత డబ్బులు వస్తాయి, పేరు వస్తాయి. నాకు షార్ట్ ఫిల్మ్స్ 4 షార్ట్ ఫిల్మ్లు చేశాను, వాటితో చాలా మంచి గుర్తింపు వచ్చింది. దానివల్ల ఎంతో కొంత పేరు వచ్చింది. వీడు షార్ట్ ఫిల్మ్ యాక్టర్ రా, వీడు నెల్లూరు సుదర్శన్ రా అని ఎంతో కొంత పేరు వచ్చింది. అలా ఒక చిన్న పేరుతో కూడా వెళ్ళాను కదా నేను, నాకు కొంచెం బెటర్గా అవకాశాలు వచ్చాయి. ఓకే. రన్ రాజా రన్లో అవకాశం వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా పటాస్ వచ్చింది. ఈ రెండింటికి ముందు దోచే వచ్చింది. అప్పుడు దోచే ప్రీ ప్రొడక్షన్లో ఉండడం వల్ల ఫస్ట్ కమిట్ సుధీర్ వర్మ గారు ఫుల్ సపోర్ట్ ఇచ్చారు మనకి. షార్ట్ ఫిల్మ్ చూసి నన్ను, శ్రీకాంత్ని, అలాగే శేఖర్ రాజా గారు ఊకొడతారు ఉలికి పడతారా, వీళ్ళందరూ పిలిచి చాలా బాగా మాట్లాడారు. వాళ్ళు ఎప్పుడైతే సినిమాలు స్టార్ట్ చేశారో అన్నిట్లో అవకాశాలు వచ్చాయి. ఫస్ట్ చేసిన వాటిలో కుమారి 21F కూడా ఉంది. ఓకే. దాంట్లో పెద్ద రోల్. ఇంకా బిగ్ స్క్రీన్లో అంటే మిమ్మల్ని మీరు చూసుకున్నప్పుడు మీ రియాక్షన్ ఏంటి? ఫస్ట్ టైం వెండి తెర మీద, అంటే షార్ట్ ఫిల్మ్స్ చేసి ఉండొచ్చు కానీ అవునవును, వెండి తెర మీద ఫస్ట్ రన్ రాజా రన్ రిలీజ్ అయ్యి అది థియేటర్లో చూస్తున్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? అమ్మ నాన్న రియాక్షన్ ఏంటి? అసలు వాళ్ళు అందరూ అసలు మామూలు హ్యాపీ కాదు, పిచ్చ లెవెల్లో హ్యాపీ. ఏది నేను దాంట్లో కనిపించేది 1 నిమిషం అయినా సరే, ఈరోజు నేను ఒక 2 hours ఫిలింలో 1/2 hour 1 hour ఉన్నా సరే అప్పుడున్న హ్యాపీనెస్ వేరు. 1 minute అది ఎలా ఉండేదంటే మా నాన్న ఫ్రెండ్స్ని అందరిని తీసుకెళ్ళి ఇదిగో రా మా వాడు అనేటప్పటికి వెళ్ళిపోయేవాడిని నేను. ఇదిగో ఏడనేప్పుడు వెళ్ళిపోయేవాడిని. అయినా కూడా సరే మళ్ళీ రిపీట్గా వెళ్ళేవాళ్ళు, మా అబ్బాయి చేసిన సినిమా, ఆ ఫీల్ ఉండేది. నేనైతే అసలు ఫుల్ హ్యాపీ. అప్పుడు షార్ట్ ఫిల్మ్స్ నుంచి వచ్చాను కదా, చాలా మంది కామెంట్లు పెట్టేవాళ్ళు, రే ఈడ్రా అని నా ఈ వీడియోలు తీసి నాకు ఫేస్బుక్లోను వీటిల్లోనూ పెట్టేవాళ్ళు. కుమారి 21Fలో ఈ ముందు 3 సినిమాల తర్వాత 4వ సినిమా 5వ సినిమా కుమారి 21F ఆల్మోస్ట్. రన్ రాజా రన్, పటాసు, దోచే, రాజుగారి గది,
ఆ గ్యాప్లో చేస్తా ఉన్నా అన్నిట్లో చిన్న దోచేలో పర్వాలేదు మంచి రోలే త్రూ అవుట్ చైతన్య గారి పక్కన ఉంటాను. ఆ తర్వాత కుమారి 21Fలో ఫుల్ లెంత్ ఎక్కువ రోజులు. నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేసి అది మనకు తెలియదు అసలు, ఎవరికి చెప్పలేదు అసలు మాకు. సినిమా రిలీజ్ వరకు ఎవరు షూట్ చేసేటప్పుడే చెప్పలేదు మాకు. ఇది మీ క్యారెక్టర్లు వెయ్యి అని చెప్పి క్లైమాక్స్ తప్ప అన్నీ చెప్పారు. షూటింగ్ చేసుకుంటూ వెళ్తున్నాము. సినిమా చూసేంత వరకు కూడా క్లైమాక్స్ వరకు ఎవరికి తెలియదు అసలు అది. యాక్ట్ చేసే వాళ్ళకి తెలుస్తాయి కదా మామూలుగా. వీళ్ళకి ముందే చెప్పేస్తే వీళ్ళు ఒక్కొక్కరు కన్ను పైకి పెట్టి కొంచెం విలన్లాగా బిహేవ్ చేస్తారని ఎవరికి చెప్పలేదు. లాస్ట్కి వచ్చినప్పుడు నెగిటివ్ షేడు అవన్నీ తెలిసింది. ఏంటి దాని రియాక్షన్ ఎలా ఉండదు అసలు ఫస్ట్ ఒక్కసారి నెగిటివ్ షేడ్స్లో కనిపించేసరికి? అంటే నోయలు నవీను ఫుల్ నెగిటివ్గా కనిపించారు. సుదర్శన్ దగ్గరికి వచ్చేటప్పటికి ఏమైపోయిందంటే, అంటే అక్కడ జోకు సుకుమార్ సార్ ఆఫీస్లో ఓకే వీడి మీద ఏదోలే పాపం ఏదో తెలియజేసాడనే ఫీలింగ్ ఉంది. నోయల్ అయితే కంప్లీట్ నెగిటివ్, ఫుల్ విలన్ లాగా కనిపించాడు. నవీన్ కూడా విలనే, ఈడేదో పాపం తెలియజేసాడులే అన్న ఫీలింగ్ ఉంది అన్నారు. ఓకే, ఫస్ట్ సినిమాకి వచ్చిన రెమ్యునేషన్ గుర్తుందా భయ్య? రంగరాజానికి ఏం చేశారు? ఎంత వచ్చింది అసలు? సుజిత్ భయ్యది అది అయిపోయింది. సుజిత్ భయ్య అక్కడ మనీ ఇస్తారు తీసుకెళ్ళు, ఆల్ ది వెరీ బెస్ట్ అని నన్ను బాగా సపోర్ట్ చేశారు. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను 1000-2000 అడుగుదాము ఫస్ట్ సినిమా, అది 2014లో తీసుకోండి సెంటిమెంట్గా. ఫస్ట్ సినిమా ఫ్రీగా చేస్తే మనకి మళ్ళీ డబ్బులు రావు, అవన్నీ దేవుడికి ఏదైనా వేద్దాం ఆ టైప్లో వెళ్ళి అడుగుతా ఉన్నా. వాళ్ళు కూడా అక్కడ నరసింహ భయ్య కాదులే సినిమా బడ్జెట్ ఎక్కువైంది, నెక్స్ట్ సినిమా నుంచి మంచిగా రెమ్యునరేషన్ ఇస్తాం, ఇది కొంచెం చూసుకో అంటున్నారు. అది కాదండి మీ ఇష్టం అండి, అది నేను చెప్తున్నా, నువ్వు చెప్పు దాంట్లోనే ఉండింది ఎంత అనే దాంట్లో. తీరా చూస్తే వాళ్ళు 3500 చేతిలో పెట్టారు. ఓకే, నేనేమో 1000 రూపాయలు అనుకుంటున్నాను. మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికి 3500 ఇచ్చారు. అసలు ఏం మాట్లాడుకుని వెళ్ళిపోయాను నేను. ఆ తర్వాత యువి క్రియేషన్ ప్రొడ్యూసర్ వంశీ గారికి కూడా చెప్పా ఇలా జరిగిందండి అది అని. ఆయన కామెడీగా నవ్వి అయితే ప్రొడక్షన్ కంట్రోల్ చేయాలా, ఓవర్ బడ్జెట్ అయిపోతున్నాయి. ఓకే, ఫస్ట్ రెమ్యునరేషన్ అయితే 3500. ఏం చేశారు వాటిని? చాలా రోజులు ఇది ఎక్కడ వేద్దాం, ఏ గుళ్ళో వేద్దాం అని అన్నీ అనుకొని ఫ్రెండ్స్తో కూర్చొని ఖర్చు పెట్టేశాం. ఓకే, అంటే ఈ ఫ్రెండ్స్ అంటే ఎవరో కాదు, ఈ శ్రీకాంత్, శేఖర్ రాజా గారు వీళ్ళందరూ కూడా ఏం లేదు మంచిగా నాన్ వెజ్లు అవి తెచ్చుకొని ఒక పార్టీ లాగా చేసుకొని, అంటే వీళ్ళతోనే ట్రావెల్ అయ్యాను, వీళ్ళతోనే స్టార్ట్ అయ్యాను. నా షార్ట్ ఫిల్మ్ తీసిన వాళ్ళు వీళ్ళు అందరం కూర్చొని సరదాగా ఎంజాయ్ చేస్తాం. ఈ 75 సినిమాలు చేసి ఉంటారు ఇప్పటి వరకు? 75 లేదు 150 మూవీస్ అయినాయా? అంటే చిన్న ఈ పెద్ద ఈ వన్ డే చేసినవి కూడా కౌంటే కదా. అవును, రణరాజర్ అంటూ ఇప్పుడు నారీ నడుమతో ఆల్మోస్ట్ 150+. సూపర్, కంగ్రాట్స్. అయితే 150 సినిమాలు పూర్తి చేసుకున్నారు. దాంట్లో ఒక 20 ఆగిపోయి ఉంటాయి ఏమో నాకు తెలిసి. ఓకే, పోస్ట్ ప్రొడక్షన్కి వచ్చే టైంకో లేకపోతే ఎక్కడో అవి ఎప్పుడో కూడా బ్యాక్లాగ్స్ ఉంటాయి, అవి అందరికీ ఉంటాయి. అవి ఎప్పుడో వచ్చేస్తాయి బయటికి డైరెక్ట్గా. అదే కొన్ని సినిమాలు 50% అయినాక ఆగిపోతుంటాయి, కొన్ని స్టార్ట్ అయిన 10 రోజులకి ఆగిపోతుంటాయి కదా. అలాంటివి ఒక 10-15 ఉన్నాయి, మిగతా అన్ని అంటే మధ్యలో. అంటే ఈ దాదాపుగా 2014 ఫస్ట్ మూవీ, 2014 to 2026 12 years జర్నీలో. అంటే మధ్యలో ఎప్పుడన్నా డిసప్పాయింట్ అయ్యారా? అరే చేస్తున్నాం కానీ ఇంకా మోర్ డిజర్వ్, అంటే ఇంకా రావాలి మనకు గుర్తింపు, మోర్ డిజర్వ్, ఎప్పుడన్నా డిసప్పాయింట్ అయ్యారా? లేదు అందరితో పోల్చుకుంటే ఇంకా బెటర్గానే ఉన్నానని. అదే రెండూ ఉన్నాయి. ఇప్పుడు ఏమవుద్దంటే చాలామంది అడుగుతుంటారు మామూలుగా కావాల్సిన వాళ్ళే, రే ఇంకా మంచి పొజిషన్లో ఉండాలి కదా, ఏంట్రా ఇంకా ఎక్కడున్నావు ఆ టైప్లో కొంతమంది అంటుంటారు. నా వరకు నేను చాలా బెటర్ పొజిషనే ఉన్నాను చాలామందితో పోలిస్తే. పాపం వాళ్ళు ఇంకా స్ట్రగుల్లో ఉన్నారు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించుకున్నప్పుడు పాజిటివ్గానే ఉంటుంది. ట్రై చేస్తాను, ఎందుకంటే ఒక సినిమా నమ్ముకుంటాం, ఈ సినిమా అదిరిపోద్ది, ఈ సినిమా నుంచి మనకి లైఫ్ మారిపోద్ది అని. అది టక్కన ఆడలేదనుకోండి, ఇంకో సినిమా కోసం చూసుకోవాలి, ఇంకా ఇంకోటి మంచి క్యారెక్టర్. ఇప్పుడు సపోర్టింగ్ క్యారెక్టర్లు వేరు, చాలా మంచి క్యారెక్టర్ వేరు, అంతే కదా. నలుగురు ఫ్రెండ్స్లో నేను ఒక ఫ్రెండ్ లాగా ఉన్నాను అనుకోండి, మనకేదో చిన్న మైలేజ్ అది. అసలుకి సినిమాలో ఒక కీలకమైన రోలు వీడు వచ్చినప్పుడు అద్దరిపోయిందిరా కామెడీ అంటే అది మనల్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిపోద్ది. ఇంకా బెటర్ క్యారెక్టర్లు వస్తాయి, దానికోసం ఎప్పుడు వెయిటింగే. నేనేంటి ఆల్రెడీ స్టార్ కామెడియన్స్ కూడా వెయిటింగే. ఇప్పుడు మనకి స్టార్ కామెడియన్లు కూడా ఒక సినిమాలో విపరీతంగా నవ్విపించారంటే వాళ్ళకి మళ్ళీ అంత స్కోప్ ఉన్న క్యారెక్టర్ రావడానికి ఇంకా 1 year 2 years పడుతుంది, అంతే కదా. బ్యాక్ టు బ్యాక్ అదిరిపోయే క్యారెక్టర్లు రావు, అది అదృష్టం అంతే. ఓకే,
ఏంటంటే అంటే మీకు అలాంటి క్యారెక్టర్ పడలేదు అనుకుంటున్నారు ఇప్పటి వరకు 150 సినిమాల్లో? లేదు పడ్డాయి కాబట్టి 150 సినిమాలు జరిగాయి. అది 100%. అంటే నేను ఏ రేంజ్లో ఉన్నానో పక్కన పెడితే కంటిన్యూగా బిజీగా ఉన్నాను, చేసిన అందరి హీరోలతో రిపీట్గా చేస్తున్నాను, డైరెక్టర్తో రిపీట్గా చేస్తున్నాను, ఎంతో కొంత 100% బాగుంది. మనం పైకి చూసుకుంటా పోతే మనం పైకి చూస్తూనే ఉంటాం, ఓకే. ఎప్పుడోసారి తగులుతుంది అంతే. అంటే మోస్ట్ అంటే నిన్న ఒక ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మీ గురించి మాట్లాడుతున్నప్పుడు కూడా విన్నాను, చాలా కంఫర్టబుల్ ఆర్టిస్ట్, అసలు చెప్పిన టైంకి 10 నిమిషాల ముందు అక్కడ ఉంటాడు, అసలు ఏమీ పట్టించుకోడు, హ్యాపీగా తన వర్క్ చేసుకొని వెళ్ళిపోతుంది. అంటే చాలా తక్కువ రేర్ ఆర్టిస్టుల గురించి, అంటే నాకు తెలిసినంత వరకు చాలా తక్కువ మందికి అలాంటి పేరు వస్తుంది, చాలా కంఫర్టబుల్ ఆర్టిస్టు అంటే ఆ రిలేషన్ అలా మెయింటైన్ చేస్తూ వస్తున్నారు మీరు. సో మీరు సంపాదించుకుంది మీరు అన్నట్టుగా మోర్ డిజర్వ్ కాకపోయినా ఇప్పుడు బిహేవియర్, ఇక్కడ టాలెంట్ కంటే బిహేవియర్ కూడా చాలా ముఖ్యం ఇండస్ట్రీలో, అది ఖచ్చితంగా సుదర్శన్లో ఉందని నేను ప్రత్యక్షంగా విన్నా మాట్లాడితే. థ్యాంక్ యూ బాయ్. ఏంటంటే నాకు దీని వాల్యూ తెలుసు, సినిమా అవకాశం వాల్యూ నాకు మరీ బాగా తెలుసు. ఎందుకంటే నన్ను ఇప్పటికి కూడా సోషల్ మీడియాలో, ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ అందరూ అడుగుతూనే ఉంటారు, అన్న ఏదైనా ఒక అవకాశం ఇప్పించన్నా, ఇది నాకు దగ్గర కథ ఉంది వినిపించి, ఇవన్నీ చాలామంది అడుగుతూ ఉంటారు. కానీ అవకాశం రావడం అనేది చాలా గ్రేట్ కదా, అన్ని రకాలుగా. నాకు అవకాశం వచ్చింది, దాన్ని నేను ఎక్కడా నెగ్లెక్ట్ చేయకుండా చెప్పిన టైంకి షార్ప్గా, ఇప్పుడు 7:30 అంటే 7:30కి వాళ్ళ కంఫర్టబుల్ టైంలో నేను వెళ్ళి, ఎందుకంటే నాకు డబ్బులు ఇస్తున్నారు, నేను ఫ్రీగా వెళ్ళట్లేదు కాబట్టి చెప్పిన టైంకి వెళ్ళి నా పని నేను చేసుకొని వచ్చేయడం అనేది 100% అయితే ఫాలో అవుతున్నా ప్రస్తుతానికి. అంటే ఇప్పుడు ఉన్న ఇండస్ట్రీలో ఉన్న ఒక కమెడియన్స్లో మీకంటూ ఒక ప్రత్యేక మీ డైలాగ్ డెలివరీ పర్టికులర్గా, సో మీ సుదర్శన్ అంటే నెల్లూరు యాసలో మీరు చెప్పే డైలాగ్ చాలామందికి అట్రాక్ట్ అవుతారు, చాలామంది డైలాగ్ డెలివరీ కూడా చాలా బాగుంటుందని చెప్పేసి అంటుంటారు. అంటే ఆ మాడ్యులేషన్ అలా కంటిన్యూ చేస్తున్నారు ప్రతి సినిమాలో. ఎక్కడైనా మీకు బ్రేక్ చేయాలనిపించింది ఎక్కడైనా? అసలు యాక్చువల్గా ఆ డోస్ తగ్గింది. ఎప్పుడైతే నేను స్టార్టింగ్లో వచ్చినప్పుడు నెల్లూరు స్లాంగ్ ఉందో, నెల్లూరు స్లాంగ్ ఇప్పుడు నేను మాట్లాడేది మీకు తెలుస్తుంది. ఇప్పుడు కడప అనుకోండి, ఇంకొంచెం ఏమి ఎట్టుండవు, కొంచెం లెవెల్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఈస్ట్ వెస్ట్ మీకు తెలుసు, తెలంగాణ వేరే రేంజ్లో ఉంటుంది, చిత్తూరు వేరే రేంజ్లో. నాదేమైపోయిందంటే హైదరాబాద్కి వచ్చి 12 సంవత్సరాలు అయిపోవడం వల్ల, ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ వీళ్ళతో తిరగడం వల్ల ఏమైపోయిందంటే ఆ స్లాంగ్ కాస్త నార్మల్ అవుతూ వస్తుంది. ఓకే, కొన్ని పదాలైనా మారుతున్నాయి. నాకు ఈస్ట్ వెస్ట్ ఫ్రెండ్స్ ఎక్కువ ఉన్నారు, వాళ్ళ వల్ల ఇప్పుడు ఎవరిని కల్పించినా కూడా అండి అని అలవాటు అయిపోయింది. అంటే బ్రో అంటున్నా, లేకపోతే అండి అంటున్నా, అలా అలవాటు అయిపోయింది. ఫస్ట్లో ఉన్న స్లాంగ్ అది డిఫరెంట్ స్లాంగ్ అని తెలియదు నాకు. నా పక్కన ఉండే వాళ్ళందరూ తిరుపతి, నెల్లూరు, చిత్తూరు వాళ్ళే. రూమ్లో కూడా షార్ట్ ఫిల్మ్ తీసినా కింద కామెంట్స్ వస్తున్నాయి, రే వీడి స్లాంగ్ బాగుంది, డిఫరెంట్గా ఉందని. ఆ కామెంట్స్ చూసిన తర్వాత అర్థమైంది నాకు, ఓహో నేను చిన్నప్పటి నుంచి నెల్లూరులోనే ఉన్నా, తిరుపతి, నెల్లూరు, పొద్దుటూరు, వేరే ఊరు తెలియదు, ఎక్కడికి పోలేదు. ఇక్కడికి వచ్చినాక ఈ స్లాంగ్ ఇంపార్టెన్స్ ఉంది, డిఫరెంట్గా మాట్లాడుతున్నాడు అంటే ఎవరి టైమింగ్స్ వాళ్ళకు ఉంటాయి. మీకు వే ఆఫ్ స్టైల్ ఉంటుంది, నాదొక స్టైల్ ఉంటుంది. ఈ స్టైల్ నచ్చింది, ఓకే, అందుకని ఇది కంటిన్యూ అవుతూ ఉంది. ఎక్కడో కొంచెం తగ్గింది సాఫ్ట్గా, అది కూడా మంచిదే అని చాలామంది డైరెక్టర్లు చెప్పారు. ఒరే న్యూట్రల్గా ఉండడం కూడా హ్యాపీ, అన్ని సినిమాలకి కనెక్ట్ అయిపోతావు అని. ఇప్పటివరకు అంటే కెరీర్లో రకరకాల క్యారెక్టర్స్ చేశారు, కానీ అంటే ప్రతి పాత్ర అంతో ఇంతో సిమిలర్గా ఉంటుంది నెక్స్ట్ పాత్ర. అంటే కమెడియన్స్కి దాదాపుగా ఉన్న ఇష్యూ అది. దాన్ని మీరు ఫేస్ చేశారా? మీకు అనిపిస్తుంటుందా అరే అన్నీ ఒకే రకంగా ఉంటున్నాయి ఏదన్నా? ఇప్పుడు మీరు చెప్పినట్టు కమెడియన్స్కి మాకు ఆల్మోస్ట్ బయట ఏదైతే రెగ్యులర్గా రియల్ లైఫ్లో జరుగుతున్నాయో అలాంటి కథలనే తీసుకొచ్చి సినిమాలో పెడుతుంటారు. అలాంటి వాడికి ఫ్రెండ్ క్యారెక్టర్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఏజ్ గ్రూప్ ఒకటి. ఈ ఏజ్ గ్రూప్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఫ్రెండ్ క్యారెక్టర్లు, స్పెషల్ క్యారెక్టర్లు తక్కువ వస్తుంటాయి. వీటిలో సిమిలర్గా అయితే ఉంటాయి, దీంట్లోనే చిన్న డిఫరెన్స్లు ఉంటాయి అంతే. ఊర్లు మారచ్చు, క్యారెక్టర్లు మారచ్చు, ఒక దాంట్లో బ్యాంక్ ఎంప్లాయీ, ఒక దాంట్లో కానిస్టేబుల్, అలా డిఫరెంట్గా. ఓకే, అంటే ఇంతకుముందుతో పోల్చుకుంటే ఏమైందంటే ఇంతకుముందు కమెడియన్స్ అంటే ఖచ్చితంగా క్యారెక్టర్స్ వచ్చి వాళ్ళే చేసేవాళ్ళు. ఇప్పుడు ప్రతి ఒక్కరూ తమ పాత్రలో క్యారెక్టరైజేషన్లోనే ఒక కామెడీ మిక్స్ చేస్తున్నారు డైరెక్టర్లు. అవును, దానివల్ల ప్రతి ఒక్కరూ కామెడీని పండిస్తున్నారు. అవును. సో ఇది ఎలా అనిపిస్తుంది? టఫ్గా అనిపిస్తుందా? అరే అమ్మ కాంపిటీషన్ పెరిగినట్టు అనిపించేది, లేకపోతే అంటే పంచెస్ మీకు ఉంటాయి, ఎదుటి వాళ్ళకు కూడా ఉంటున్నాయి. అవును. సో ఈ వేరియేషన్ కానీ డిఫరెన్స్ కానీ మీకు అనిపించిందా? ఇంకోటి ఏంటంటే అందరూ ఫన్ చేయడం కూడా హ్యాపీ అది. ఇంకోటి ఏంటంటే టైమింగ్ మ్యాచ్ అవుద్ది. మనకి ఇంత ముందుతో పోలిస్తే ఇప్పుడు హీరోలు ఎక్కువ కామెడీ చేస్తున్నారు కదా.
అవును. ఇంత ముందు పోలిస్తే ఇప్పుడు హీరోలు కామెడీ చేస్తే మన ఆడియన్స్ ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేస్తారు. నాకు తెలిసి ఇప్పుడు చిరంజీవి గారు ఉన్నారు, మందు తాగే సీన్లు పిచ్చెక్కిపోతారు జనాలు. అవన్నీ వేరు కదా. రీసెంట్గా మనశంకర్ వరప్రసాద్లో మామూలుగా మీకు జై చిరంజీవి చూసి ఏం చేసినా ఆ రేంజ్లో ఉంటాయి కదా. హీరోలు కామెడీ చేసినా కూడా మహేష్ బాబు గారు కానీ వీళ్ళందరూ కూడా ఇంకా అందరూ కామెడీ చేస్తే ఆ సింక్ అవుద్ది అంతే. ఈ కామెడియన్స్కి తగ్గిపోద్దా అనే ఫీల్ పక్కన పెడితే సినిమా అయితే చూడడానికి చాలా బాగుంటుంది. థియేటర్ అంతా ఊగిపోతుంటుంది. థియేటర్ ఊగిపోతుంది. ఎందుకంటే మనకి నచ్చిన హీరో ఫైట్లు ఎలాగో చేస్తాడు, రొమాన్స్ చేస్తాడు, ఎన్ని చేస్తాడు. మనకు ఎక్కువ జనాలు ఓన్ చేసుకుంటారు కదా, నేనే హీరో అని ఓన్ చేసుకుంటారు కదా. కామెడీకి ఎక్కువ ఓన్ చేసుకుంటారు. ఎందుకంటే మనకు ఉదయం లేసి ఫైట్లు చేయం, అవును, డ్యాన్సులు చేయం, రొమాన్స్లు చేసినా పబ్లిక్లో చేయరు. ఆ కామెడీయే కదా. మనకి నచ్చిన హీరో చేస్తే ఇంకా హ్యాపీగా ఆ డైలాగులు బయటికి వెళ్ళి యూజ్ చేస్తుంటారు. కామెడీకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది. ఓకే, ఇంకా అందరూ చేస్తే ఇంకా సింక్లో ఉన్నట్టే. ఏంటంటే మామూలుగా మీ పర్ఫార్మెన్స్ ఏంటంటే ఎలా ఉంటుందంటే చాలా న్యాచురల్గా బిహేవ్ చేస్తున్నట్టుగా ఉంటుంది, ఏదో యాక్ట్ చేస్తున్నట్టుగా అనిపించదు. మీకు ఎక్కువ నాకు తెలిసి ఇలాంటి కాంప్లిమెంట్స్ అవును అవును. అంటే మీ రిసీవింగ్ అంటే మీకు ఏం చెప్తుంటారు మామూలుగా? మీకు ఫస్ట్ క్రిటిక్ ఎవరు? అంటే పలానా సినిమాలో బాగా చేసావు, ఇలా చేస్తే బాగుండు అని ఇంట్లో ఇస్తుంటారు ఏమన్నా మీకు సజెషన్స్? 100% ఎక్కువ తిట్టేది డ్యాన్సులకి. ఓకే, యాక్టింగ్ ఎప్పుడేం తిట్టలేదు కానీ డ్యాన్స్ ఇది ఎవరే ఊళ్ళు కదులుచురా, డ్యాన్స్ చేయరా, ఏందిరా వెనకలేసి ఇట్టి అంటుంటావు, ఆ క్రికెట్లో వెనకిట్టి అన్నట్టు డ్యాన్స్ చేయి ఆ టైప్లో అరుస్తుంటారు. నేను అప్పుడప్పుడు టీవీ ప్రోగ్రామ్కి ఎప్పుడో ఒకసారి ఏదో గెస్ట్కి వెళ్తుంటాం, ఈవెంట్స్ కానీ దానికన్నా. వాళ్ళు అక్కడికి వెళ్ళి డ్యాన్స్లు వేయమంటారు, మనకు రాదు. డ్యాన్స్లో మాత్రం కంప్లైంట్ ఉంది. యాక్టింగ్ అంటే నాకు చాలామంది హీరోలు కానీ యాక్టర్స్ కానీ వీళ్ళందరూ కూడా వీడు నిజంగా ఫ్రెండేనేమో అని అనిపిస్తుంది స్క్రీన్ మీద అని చాలామంది చెప్పారు. అంటే ఇప్పుడు హీరో ఫ్రెండ్గా చేస్తుంటాం కదా, వీడు యాక్ట్ చేయట్లేదు, నిజంగానే హీరోకి ఫ్రెండ్ ఏమో బయట అని ఒక ఫీలింగ్ వస్తుంది, న్యాచురల్గా ఉంటుంది అని చాలామంది చెప్పారు. అలాగే అంటే మామూలుగా కమెడియన్స్ మీరు అంటే పర్టికులర్గా మీరు స్క్రీన్ మీద కనిపించినప్పుడు చాలా ఎంటర్టైన్ చేస్తుంటారు, అన్ని బాగా అంతా హుషారుగా ఎనర్జీగా అనిపిస్తుంది. కానీ బయట చాలా రిజర్వ్డ్గా ఉండేటట్టు కనిపిస్తుంది. ఎక్కడ కూడా ఎవరితో కూడా ఎక్కువ అంటే చాలా తక్కువ మందితో మాత్రమే మీరు ట్యూన్ అయ్యి వాళ్ళతో మాత్రమే ట్రావెల్ చేస్తున్నారు. ఎందుకంటే మొదటి నుంచి కూడా అలా ఉండేవాళ్ళు. అదే చిన్నప్పటి నుంచి హాస్టల్లో ఉండడం వల్ల ఏమవుద్దంటే అలా ఫిక్స్ అయిపోతారు చాలామంది. నాకు బాగా పరిచయం ఉంటే నేను ఇంకా ఫ్రెండ్లీగా ఉంటా, అన్నీ బాగుంటాయి. నేను పెద్దగా ఈవెంట్స్ పార్టీస్కి పెద్దగా వెళ్ళను కదా, పరిచయాలు కూడా కొన్ని తక్కువే ఉంటాయి. నేను షూటింగ్ చేసేవాళ్ళు వీళ్ళు నా పార్టీలు అంటే 5-6 మందే ఉంటారు. వాళ్ళ పర్సనల్ ఆఫీసు లేకపోతే ఎక్కడ కూర్చున్నప్పుడు వీళ్ళు కలుస్తుంటాం తప్ప దానివల్ల ఏంటంటే తక్కువ మంది తెలిసిన వాళ్ళతో చాలా ఫ్రెండ్లీగా ఉంటాను, చాలా క్లోజ్గా ఉంటాను. ఓకే, అంటే మీకు చాలా అంటే ఇప్పుడు సినిమాలు చేస్తున్నప్పుడు ఇంకో సినిమా ఆఫర్ వస్తుంటుంది. అవును, వచ్చినప్పుడు ఒక సినిమా చేస్తే ఇంకో డేట్స్ క్లాష్ వల్ల కొన్ని వదులుకోవాల్సి వస్తుంది. అవును. సో అలా వదులుకోవటం అంటే అమ్మ అంత బిజీ ఉన్నానని కూడా ఒక రకమైన ప్రౌడ్ మూమెంటే. అంటే ఒక సినిమాని వదులుకోవటం కూడా అంటే ఆల్రెడీ ఇంకో సినిమాలో బిజీగా ఉండటం వల్లే వదులుకుంటాం. అవును. సో అలా ఒక మంచి క్యారెక్టర్స్ వదులుకున్నప్పుడు ఫీల్ అయిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? అమ్మో చాలా ఉన్నాయి, అసలుకి బస్తాలు ఉన్నాయి. అవునా? వచ్చిన కొత్తలో అసలు ఎన్ని సినిమాలు, ఎందుకు మన కుమారి 21 FA ఉంది, సినిమా అంతా అయిపోయింది. సినిమా అంతా అయిపోయి లాస్ట్ ఇంకా బ్యాంకాక్ సాంగ్ ఒక్కటే వెళ్ళాలి. అమ్మయ్య ఒక పెద్ద సినిమా చేశాను సుకుమార్ రైటింగ్స్లో ఇది అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. అప్పుడు నాకు ఎక్స్ప్రెస్ రాజా సినిమా వచ్చింది. మేల్పాక్ గాంధీ గారు నాకు గారంటే అన్న ఆఫీస్కి పిలిచారు, రే కుక్క బొమ్మ వేసి కథ చెప్పారు, ఇదిరా 45 days క్యారెక్టరు, హీరోకి 45 days, నీకు 45 days, ఇది హీరో పక్కన ఫ్రెండ్ క్యారెక్టర్ అని చెప్పేసి మొత్తం చెప్పారు. అసలుకి విన్నప్పుడే ఫుల్ ఎంజాయ్ చేశాను నేను. మనకి ఇంకా మంచి క్యారెక్టర్ పడింది అది ఇది అనుకున్నా. వచ్చేటప్పటికి స్టార్టింగ్ ఏదైతే షూటింగ్ స్టార్ట్ అవుతుందో ఆ ఫస్ట్ 3 రోజులు క్లాష్, వీళ్ళేమో వదలట్లేదు. అక్కడేమో ఖచ్చితంగా మార్కెట్ సెట్ వేసేసాము, షూటింగ్ చేయాలి అని ప్రభాస్ అన్న ఇదే వాళ్ళు చేశారు. కానీ ఆ మంచి క్యారెక్టర్ ఇక్కడ చూస్తే దగ్గరికి వచ్చినాక ఇల్లు చేయలేదు, అది ఎవరిదో పాస్పోర్ట్ ప్రాబ్లం వచ్చిందని. అటు ఇటు చేసి ఆ షూటింగ్ ఆ సినిమా పోయింది. అలాగ అఖిల్ పోయింది, భలే మాగాడిలో ఏదో చిన్న క్యారెక్టర్, ఒక 5-6 days క్యారెక్టర్. అలాగ ఒక పెద్ద లిస్ట్ ఉంది. ఒక సినిమా కమిట్ అయిపోతాం, ఇది కమిట్ అయిపోగానే వస్తుంది. చేసిన 150 సినిమాలు వదులుకుని 150 వెళ్తే మొత్తం 300 సినిమాలు. ఎందుకు చాలా సినిమాలు దగ్గరికి వచ్చిపోతూ ఉంటాయి. మనమేమో ఖాళీగా ఉన్నాం కదా అని ఏదొస్తే అది కమిట్ అయిపోతాం. మామూలుగా ఖాళీగా ఉన్నా లేకపోయినా సినిమా వస్తే కమిట్ అయిపోతాం కదా. కమిట్ అవ్వగానే వస్తుంది, ఏదో వస్తుంది. ఇంకది ఇంకేం చేస్తాం, మనం ఏమీ చేయలేం. అలా
పోతానే ఉంటాయి. బాగా బాధపడిన సినిమా ఉందా? అరే ఇది అనవసరంగా వదులుకున్నా నేను, చేసి ఉండాల్సింది అని. అంటే అవి పెద్ద పెద్ద పేర్లు ఇప్పుడు వేరే వాళ్ళు చేసేసి ఉంటారు కదా, చెప్తే చేసేసి హిట్ అయిపోయినాయి కాబట్టి పర్లేదు. పెద్ద పెద్ద హీరోలయే ప్రభాస్ గారితో అనుకోవచ్చు, అల్లు అర్జున్ గారితో అనుకోవచ్చు, చాలా సినిమాలు దగ్గరికి వచ్చిన తర్వాత ఎన్టీఆర్ గారితో అనుకోవచ్చు, దగ్గరికి వచ్చిన తర్వాత ఇంకా ఏది ఇంక నన్ను నేను తిట్టుకునేవాను అనమాట. ఎందుకంటే చిన్న సినిమానో పెద్ద సినిమానో నాకు అడ్జస్ట్ చేసే పరిస్థితి ఉంటే అడ్జస్ట్ చేసేస్తారు. ఎందుకంటే మేనేజర్లో ఎవరో వెళ్ళి మాట్లాడరు నా ప్రాబ్లం, నేనే డైరెక్ట్ కాంటాక్ట్, డైరెక్టర్లకు కానీ కోడేటర్లకు కానీ మేనేజర్లకు కానీ అందరు నాతోనే మాట్లాడతారు. కాబట్టి ఏమైనా అడ్జస్ట్మెంట్ ఉంటే నేనే అడుగుతా. వాళ్ళు పాపం 100% ట్రై చేస్తారు, కుదరకపోతేనే కుదరదని చెప్తారు. ఇప్పుడు చిన్న సినిమా నాకు డేట్ అడ్జస్ట్ చేస్తే అతనికి 10 లక్షలు లాస్ వచ్చేస్తుంది. ఆ 3 రోజులు షూటింగ్ చేయకపోతే మిగతా ఆర్టిస్టుల కాంబినేషను ఇంకా అన్నీ చెప్పినప్పుడు మనం కూడా ఏం అనలేము. ఓకే. అలా చాలా పోతుంటాయి. నాకే కాదు చాలామంది ఆర్టిస్టులు కామన్ ప్రాబ్లం. ఓకే. ఎక్కడో చదివానో విన్నాను, ప్రభాస్ ఇంటి ముందు వర్షంలో తడుచుకుంటూ ఏంటి అసలు ఏంటి ఏం జరిగింది అది? మామూలుగా వర్షం సినిమా కాడి నుంచి నాకు ప్రభాస్ గారి సినిమాలో తెగ చూసేవాడిని. ఓకే. బాగా ఇష్టం కూడా. అలా హైదరాబాద్ వచ్చి అవి మీకు చెప్పాను కదా ఐఎల్స్ కోచింగ్ అయ్యని అయిపోయింది. అది ఇంకా అయిపోయింది, ఇంకా సర్దేద్దాం నెక్స్ట్ మంత్ బయలుదేరేద్దాం అనే టైంకి ప్రభాస్ గారి బర్త్డే వచ్చింది. 23rd బర్త్డే. నేను ఇంకా మా ఫ్యాన్స్ గ్రూపులు ఉండేవి అప్పుడు, ఆ గ్రూపులో నేను కూడా యాడ్ అయ్యేవాడిని. ప్రభాస్ ఫ్యాన్స్ బర్త్డే రోజు అంటే ఇవన్నీ 2012-13 ఇప్పటికి నాలెడ్జ్ వచ్చింది. బర్త్డేకి ఎక్కడున్నా సరే ప్రభాస్ గారి ఇంటికి వచ్చి అమ్మగారు భోజనం తిని పెద్దమ్మ టెంపుల్లో దర్శనం చేసుకొని ఇది ఒక ఫార్మేట్ అని ఫిక్స్ అయిపోయాం మేము. ఆయన వచ్చినా రాయిపోయినా వచ్చాడు ఇంకంతే. నేను వెళ్ళి ఇంక ఉదయాన్నే 6 గంటలకి నేను మహేంద్ర అని పుత్తూరు అబ్బాయి ఇద్దరం వెళ్ళి ఆ చెట్టుగా ఎదురుగా కానక చెట్టు ఏదో ఉంటుంది, కానక చెట్టు ఆ చెట్టు దగ్గర నిలబడుకో ఉన్నాం. ఉదయం 6 నుంచి ఇంకా ఫ్యాన్స్ వస్తున్నారు పోతున్నారు, కొంతమంది బయటకు వచ్చి అప్పటికి మిర్చి ఫోటోలు ఇస్తున్నారు. అప్పుడు బాహుబలి ప్రీ ప్రొడక్షన్ అనుకుంటా. అప్పుడు లేరండి కేరళ పోయారండి అది ఇది ఎంత చెప్పినా వెళ్ళలేదు మేము. వర్షం పడినా వర్షంలో అలాగే నిలబడుకో ఉన్నాం. టిఫిన్ లేదు, లంచ్ లేదు, డిన్నర్ లేదు. నైటు 1 గంట వరకు నేపాల్లో సెక్యూరిటీ గార్డ్ ఉన్నాడు, వాడి దగ్గరికి వెళ్ళి నేను మామూలు తెలిగే అంతంత మాత్రం అక్కడికి వెళ్ళి వాడితో మాట్లాడి లోపల నుంచి ఎవరో మేనేజర్ వచ్చారు, శ్రీనివాసరాజు గారు ఎవరో ఆయన పేరు, లోపలికి పిలిచారు డోర్ ఓపెన్ చేసి. అప్పుడు నాకు మామూలు ఆనందం కాదు, ప్రభాస్ గారు కలుస్తున్నారు ఇది అని. లోపలికి వెళ్ళిన తర్వాత ఒక ప్లాస్టిక్ చైర్ పెట్టి దాని మీద ఒక కేక్ తెచ్చిపెట్టి కేక్ కట్ చేయించారు నా చేత. కట్ చేయించి నా నోట్లో పెట్టి ఫోటోలు తీశారు. ప్రభాస్ గారు వచ్చి నాకు ఈ ఫోటోలు చూపిస్తాము మీరు వెళ్ళండి ఆయన లేరు అన్నాడు. వెళ్ళేవాడు వస్తాడు చూడు. అప్పుడు ఏ కారు వచ్చినా కూడా మేము మొత్తం చూసేవాళ్ళం లోపల ఉన్నాడేమో ఇది అని. యాక్చువల్గా లేడు ఆయన అప్పుడు. అంటే నేనేంటంటే నెల్లూరు వెళ్ళిపోతున్నా, మళ్ళీ హైదరాబాద్ రాను, ఒక ఫోటో దిగేసి పోదాం అనే దాంట్లో బాగా ఇబ్బంది పెట్టేశాను. ఆ తర్వాత ఈ జర్నీలో అర్థమైంది చాలా తప్పది, ఆర్టిస్టులని హీరోల్ని అలా ఇబ్బంది పెట్టకూడదు అని. కలిసి ఎప్పుడు ప్రభాస్ గారిని కలిసి షేర్ చేసుకున్నారా? లేదు అంటే చెప్పాను కదా చాలాసార్లు దగ్గరికి వచ్చే అవకాశం పోతుంది, ఇప్పటివరకు రాలేదు, ఇంకా రాలేదు. వెయిటింగ్. కలిసే అవకాశం కలవాలి అంటే కొంచెం కలిసి ఉండొచ్చేమో యూవీ క్రియేషన్లో సినిమా జరిగినప్పుడు అక్కడ ఉన్న. కానీ ఇప్పుడు మనం కూడా వచ్చేసాం కదా ఇండస్ట్రీకి, ఇంకెక్కడే ఉంటాం కదా, ఏదో ఒక రోజు సెట్లోనే కలుద్దాం. సెట్లోనే కలుస్తారు, యాక్ట్ చేస్తారు. ఇంకోటి ఏంటి, సెట్లో కలిసినప్పుడు ఇంకా క్యాజువల్గా మాట్లాడతాం కదా. ఇప్పుడు నేను వెళ్ళి నానా కష్టాలు పడి ఒక ఫోటో అని చెప్పి వెళ్ళి ఫోటో దిగి మామూలుగా నా మైండ్లో అనిపించింది అంటే కలుద్దాం, ఏదో ఒక రోజు సెట్లో కలుద్దాం, కలిసి యాక్ట్ చేద్దాం. రాజాసాబ్లో 100% చేయాల్సింది. ఇంకా నాయి ఉంటాయి కదా, ఇంకా అలా వచ్చిన ప్రతిసారి మిస్ అయిపోయేది అనమాట. లాస్ట్కి సరే ఇంక ఇప్పుడు ఉండదులే, నెక్స్ట్ ఎప్పుడైనా ఉంటుందిలే అన్నారు మారుతి గారు కోడేటర్ ఆర్పి గారు. కరెక్ట్గా నేను మిస్టర్ బచ్చన్కి తిరువన్నమలై అదే చెన్నై సైడ్ వెళ్ళా, అదేదో ఊరు అది. అక్కడ 25 రోజులు అక్కడ పోయిన 2 రోజులకు ఫోన్ వచ్చింది, ఏమయ్యా ఆయన మామూలుగా నన్ను అబ్బాయి నెక్స్ట్ వీక్ అంతా బ్లాక్ చేసుకో రాజాసాబ్ అన్నారు. అన్నా నేను ఇక్కడ 25 రోజులు షూటింగ్ అన్నా మిస్టర్ బచ్చన్కి వచ్చేసానంటే ఏంటబ్బా నువ్వు ఎప్పుడు చెప్పినా ఏదో ఒకటి అది పోయింది. ఓకే. అలా వస్తుంటాయి పోతుంటాయి, నాకు దగ్గర వరకు వచ్చి ఆగిపోయింది. ఓకే. చేస్తే మంచిది చేస్తానేమో, ఇంకా ఫుల్ లెంత్ క్యారెక్టర్లు. అంటే ఎన్టీఆర్తో కలిసి యాక్ట్ చేశారు కదా, ఎన్టీఆర్తో చేశారా? లేదు అది మిస్. దేవరా కూడా మిస్ అయిందా? అప్పుడు ఏ సినిమా క్లాష్? ఏదోలేండి. ఓకే. అంటే
నాకు మీకు తెలిసి చెప్పాను అంటే కదా 10 ఇయర్స్లో 150 ఫిల్మ్స్ చేశానంటే ఆ, నాకు వచ్చినట్టు కమిట్ అయిపోతుంటా. ఏది లైఫ్ ఇస్తుందో తెలియదు. అవును. చిన్నది లైఫ్ ఇస్తుందా పెద్దది లైఫ్ ఇస్తుందా అనేది మన చేతుల్లో లేదు. అంటే ఆగి ఇది చేయాలా వద్దన్న ఆలోచన కూడా లేదు, ముందైతే చేస్తూ వెళ్ళిపోవటం. చేస్తే వెళ్ళిపోయి అంటే పెద్ద సినిమా మనకు వస్తుందో రాదో తెలియదు తెలియదు కదా. వస్తుందని చెప్పేసి మన చేతిలో ఉన్న 4-5 సినిమాలు వదిలేయడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే మీకు లాస్ట్ 10 ఇయర్స్లో చూస్తే చిన్న చిన్న సినిమాలు అద్భుతాలు చేస్తున్నాయి, మామూలు అద్భుతాలు కాదు. మీకు ఎందుకు ఇప్పుడు ఆ ఏక్మిని కథ ఉంది, చిన్న అది ఫుల్ వైరల్ అయిపోయింది, నాకు భలే ఉపయోగపడింది నాకు. అలాగే చిన్న బడ్జెట్ సినిమాలు చిన్నవి కూడా చాలా వస్తాయి. అంటే మామూలుగా ఇప్పుడు మీరు 150 సినిమాలు చేశారు, 150 సినిమాల్లో ఈ పాటికి అందరి హీరోలతో ఒక రౌండ్ వేసి ఉండాలి. ఆ, నేను ఆల్మోస్ట్ ఇప్పుడు శ్రీ విష్ణు గారితో 3-4 సినిమాలు చేస్తున్నా, శర్వా గారితో 6 సినిమాలు చేశా, సాయిధరం తేజ్ గారితో కూడా 3 సినిమాలు చేశా. స్టార్టింగ్ ఆయన కూడా స్టార్టింగ్ చేశా, సుప్రీము, చిత్రలహరి, మొన్న అంటే కోవిడ్ టైంలో సోలో బ్రత్కి సో బెటర్, వైష్ణవ్ తేజ్ గారితో చేశా, అల్లు శిరీష్ గారితో చేశాను, నాని గారితో 3 సినిమాలు అందరితో రిపీట్గా చేస్తున్నా. నాగశౌర్య గారితో చేశాను, సంతోష్ శోభన్తో అయితే ఆ ఏక్మిని కథ నుంచి ఒక 4-5 సినిమాలు చేశాను. ఇప్పుడు సుహాస్తో ఫస్ట్ సినిమా హే భగవాన్. ఓకే. అంటే ఏంటి క్యారెక్టరైజేషన్ వాళ్ళు చెప్పిన తర్వాత డైరెక్టర్లు మీరేమైనా స్పాట్ ఇంప్రూవైజేషన్ చేసే అవకాశం ఉందా? అంటే మీ డిక్షన్కి తగ్గట్టుగా, మీ బాడీ లాంగ్వేజ్ తగ్గట్టుగా మీరేమన్నా చిన్న చిన్నవి మనకి తగిలిన డైరెక్టర్లు కానీ మనకున్న ఇప్పుడున్న డైరెక్టర్లు అందరూ కూడా కంఫర్ట్ వాళ్ళంతా అందరికీ 100% ఫ్రీడమ్ ఇచ్చే డైరెక్టర్లే. అవును. ఎవరు కూడా ఈడున్నది చెప్పు అనే అంత స్ట్రిక్ట్గా ఏమి ఉండదు. మనం కూడా పెద్దగా మార్చేది ఉండదు, చిన్న చిన్న పంచులు ఏమైనా యాడ్ అయితే యాడ్ అవుతాయి సిచ్యువేషన్ తగ్గట్టు. ఓకే. రాసుకునేటప్పుడు ఒక లాగా ఉంటుంది, స్పాట్కి వచ్చిన తర్వాత వాళ్ళు కూడా మారుస్తారు, డైరెక్టర్లు రైటర్లు కూడా మారుస్తారు, చిన్న చిన్న చేంజెస్ ఉంటే ఉంటాయి. ఓకే. అంటే ఇప్పటికీ అంటే మీరు కెరీర్ స్టార్ట్ చేసిన టైంకి ఇప్పటికీ కాన్ఫిడెన్స్ వచ్చిందా? లేదు నేను ఇండస్ట్రీలో సెటిల్ అయిపోయాను, ఫ్యూచర్లో డెఫినెట్గా నాకంటూ అంటే మీకంటూ ఇప్పటికీ ఒక గుర్తింపు ఉంది, అంటే ఫర్దర్గా మీరు ఎవరైతే యాక్ట్ చేయాలని అనుకుంటున్నారో ప్రభాస్ గారితో కానీ, ఎన్టీఆర్తో కానీ, అల్లు అర్జున్ గారితో, నెక్స్ట్ రామ్ చరణ్ గారితో, చిరంజీవి గారితో, అందరితో మీరు యాక్ట్ చేయాలని చేయగలను అనే కాన్ఫిడెన్స్ వచ్చిందా? 100% ఉంది. అది ఎప్పుడు వర్కౌట్ అవుతుందో తెలియదు కానీ దాని గురించి భయం లేదు, ఆ నమ్మకం అయితే ఉంది. అందరితో చేస్తాను, ఇంకా ముందుకు వెళ్తాను, ఆ నమ్మకం అయితే ఉంది. అంటే మీకు పర్సనల్గా అంటే కమెడియన్ పక్క పెట్టేస్తే ఒక నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ కానీ విలన్గా కానీ చేయాలని ఉందా మీకు ఏమన్నా? అంటే అలాంటి ఇంట్రెస్ట్ ఉందా ఏమన్నా? నెగిటివ్ క్యారెక్టర్స్లో ఇంట్రెస్ట్ లేదు ప్రస్తుతానికైతే. నా మైండ్ సెట్లో కామెడీ, ఎమోషన్ వీటి మీదే ఉంది. ఆ నెగిటివ్ అనేది అసలు ఎందుకో లేదు మైండ్లో. చాలామంది అడుగుతుంటారు లాస్ట్ వరకు హీరో ఫ్రెండ్గా ఉండి లాస్ట్లో కన్నింగ్ అనేది. నాకు ఈ మధ్యకాలంలో కూడా ఒక 6-7 సినిమాలు వచ్చాయి. అవునా? ఎందుకో వద్దులే అంటే ఒకసారి చేసేస్తే మళ్ళీ నా మీద డౌట్ వచ్చేస్తుందేమో, ఇది నిజంగా ఫ్రెండా లేకపోతే ఈ మధ్యలో ఏమైనా ట్విస్ట్ ఉందా వస్తుందేమో అనే ఉద్దేశంలో నెగిటివ్ క్యారెక్టర్లు ఎందుకో టచ్ చేయలేదు నేను. ఏంటంటే హీరోగా కూడా వచ్చి ఉంటాయి కదా అవకాశాలు. వచ్చాయి కానీ ఎందుకు రిస్క్ అని. అంటే ఎందుకు రీజన్ అంటే చాలామంది కమెడియన్స్ హీరోగా చేస్తున్నారు కదా. అంటే నేను రిస్క్ పక్కన పెట్టి చేసే అంత ఏం రాలేదు కానీ ఏదో బుట్టబొట్టి వచ్చాయి. ఓటీటీలో ఒక రకమైన కాన్సెప్ట్లు వస్తే చేసేద్దామని ఫిక్స్ అయ్యా. చిన్న చిన్న కాన్సెప్ట్ ఉంటాయి, ఇప్పుడు మలయాళం సినిమాలు వస్తుంటాయి కదా, ఇప్పుడు ఒక చిన్న ఇన్సిడెంట్ మీద సినిమా, అలాంటి ఓటీటీలో వస్తే చేసేద్దామని ఫిక్స్ అయ్యాను. కానీ నాకు అంత నచ్చేటి రాలా, మంచి రాలేదు, చిన్న చిన్నవి వచ్చాయి ఏదో. ఇంకా హీరోగా థియేటర్లో రిలీజ్ అయ్యే సినిమాలంటే అవి ఇంక మనకి ఎందుకు లేని మనం దూరంగా ఉన్నాం. ఓకే. మనకి ఇదే సుఖంగా ఉంది. అంటే పర్టికులర్గా ఇలాంటి కామెడీ క్యారెక్టర్స్ చేయాలి అనే ఏదైనా ఉందా మీకు ఇప్పటివరకు చేసిన? ఇప్పుడు 100% సినిమాలో ఇంపార్టెన్స్ ఉన్న స్పెషల్ క్యారెక్టర్లు ఉంటాయి కదా, సపరేట్గా వచ్చేటి, అవన్నీ చేయాలని ఇంట్రెస్ట్ ఉంది. ఈ ప్రాసెస్లో ఒక్కొక్కటి తగులుతుంది. ఇప్పుడు చేశాను కదా, ఇప్పుడు జనవరిలో శర్వా గారి సినిమా రిలీజ్ అయింది, నారీ నారీ నడుమురారి. ఇప్పుడు ఫిబ్రవరిలో హే భగవాన్, ఇది కూడా సాలిడ్ క్యారెక్టర్. మళ్ళీ విష్ణు గారి సినిమా ఒకటి వస్తుంది, ఇంకా అనౌన్స్ చేయలేదు అది. నాకు తెలిసి ఇంకొక 1 monthలో గోదావరి గట్టుపైన అని ఇంకో సినిమా వస్తుంది. అన్నిట్లో సాలిడ్ క్యారెక్టర్లు. ఈ సంవత్సరం కలిసి వస్తుందేమో చూడాలి విపరీతంగా. అంటే నమ్ముతారా మీరు? అంటే టాలెంట్తో పాటు కొంచెం మనకు ఫేట్, అదృష్టం ఇలా కలిసి రావాలి, అన్నీ కలిసి రావాలి సినిమా. 100% అన్నీ కలిసి రావాలి. ఇప్పుడు మీకు ఇందాక చెప్తున్నాను కదా, మనం నచ్చాలి, ఎక్కడో స్క్రీన్ మీద మనం ఆనాలి, అదొకటి కూడా ఉంది. ఇప్పుడు మనకంటే టాలెంట్ ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు బయట, ఒకరు దీనికే సెట్ అవుతారని నేను లేదు.
ఒకడు హీరోగానే చేయొచ్చు, కమెడీనిగా చేయొచ్చు, విలన్గా ఏదైనా చేయొచ్చు. ఎంత యాక్టింగ్ ఉన్నా సరే అదృష్టం అయితే కలిసి రావాలని అనుకుంటున్నా. మరి అది కనపడదు కాబట్టి నేను అనుకోవడం అంతే. ఏంటంటే మీరు మ్యారేజ్ లవ్ మ్యారేజా మీరు? లేదు, అరేంజ్ మ్యారేజ్. ఏంటి ఇంట్లో సజెషన్స్ ఇస్తుంటారా ఏదైనా కెరీర్ గురించి కానీ క్యారెక్టర్స్ గురించి కానీ చూసిన దానికి రెస్పాన్స్? వాళ్ళకి ఏం లేదు, నైట్ గవాన్ వస్తే చాలు ఇంటికి, అంతే. నువ్వు ఏమైనా చేసుకో, ఎక్కువ లేట్ చేయకుండా టయానికి ఇంటికి వచ్చేసి అంటారు అంతే తప్ప. వాళ్ళకి మా వైఫ్ వీళ్ళు ఏంటంటే పెళ్ళికి ముందు 2 సినిమాలు చూస్తుంటుంది మహా అంటే, 2-3 సినిమాలు. మీరు యాక్ట్ చేసి మామూలుగా సినిమాలే, సినిమా చాలా తక్కువ. ఓకే. ఏదో టీవీలో చూసుకోవడం తప్ప థియేటర్కి వెళ్ళి 2-3 సినిమాలు చూస్తుంటారు అంతే. చాలా సినిమాలు చాలా తక్కువ. నా పెళ్ళి అయిపోయిన తర్వాత ఫస్ట్ సంవత్సరమే 70 సినిమాలు చూసింది. అంటే మనకి ఇంకేం పని ఉంటుంది, షూటింగ్ లేకపోతే ఇదే కదా. సినిమాలు నాలెడ్జ్ తక్కువే. మ్యారేజ్ అయిన తర్వాత సినిమాలు ఎక్కువ చూస్తున్నారు. ఓకే. అంటే మీకు చెప్తుంటారా సజెషన్, బాగా చేసావు బాగా చేస్తే చెప్తుంటారు, బాగా చేయకపోతే అదే మంచి రోజులు పెద్ద రోజులు అయితే చెప్తుంటారు, సోషల్ మీడియాలో పెడుతుంటారు స్టేటస్లు అవి ఇవి. ఓకే. అంటే ఎర్లీ మ్యారేజా మీది? ఎర్లీ మ్యారేజ్ అంటే 2000, నాకు 26 ఇయర్స్ ఉన్నప్పుడు మ్యారేజ్ అయిపోయింది. ఎందుకంటే వీడు ఇండస్ట్రీకి వెళ్తున్నాడు ఆ భయంతోనే చేసేసారు, ఫోర్స్ కాదు కానీ చెప్పే చేశారు. ఇండస్ట్రీకి వెళ్తే ఎలా ఉంటుందో పరిస్థితి తెలియదు. స్టార్టింగ్లో చాలా భయం. ఇందాక ఇన్సిడెంట్లు చెప్పాను కదా, మన హీరో దగ్గర గారి ఇన్సిడెంట్ అవ్వచ్చు, ఆ తర్వాత అవకాశాలు వస్తాయో రావో, తర్వాత ఇదే కరెక్ట్గా నేను వచ్చే టైంకి అవన్నీ ఉన్నాయి ఇబ్బందులన్నీ. ఇంకోటి ఏంటంటే మనకి స్టార్టింగ్ రాగానే డబ్బులు రావు కదా. ఇప్పుడు సంవత్సరానికి 4 సినిమాలు చేస్తే 4 సినిమాలకి ఎంత డబ్బులు వస్తాయి? ఇంటి రెంట్లు కూడా కట్టలేం. చాలా ఆ క్రూషియల్ పీరియడ్లోనే ఉంటుంది. దాంట్లో మన ఇంట్లో డబ్బులు అడిగామంటే ఎక్కడో తెలియకుండా వద్దు వచ్చే అంటారు కదా. ఆ టైంలో స్టార్టింగ్ స్టేజ్లోనే మ్యారేజ్ అయిపోయింది. ఓకే. ఫైనాన్షియల్ అంత సెట్ అయినట్టయినా అంత మన ఇండస్ట్రీలో ఫైనాన్షియల్ సెటిల్మెంట్ అనేది ఎప్పటికీ జరగదు. సెటిల్మెంట్ కాదు, ఫైనాన్షియల్గా హ్యాపీ లివింగ్, హ్యాపీ గోయింగ్. ప్రస్తుతానికి లైఫ్ అయితే హ్యాపీగా ఉంది, దాని గురించి అయితే డోకా లేదు. సెటిల్మెంట్ అనేది నాకు తెలిసి ఇండస్ట్రీలో ఎవరికి ఉండదేమో. అందరికీ అప్పుడప్పుడే అందంగా కలగా అప్పుడప్పుడికే జరుగుతుంటుంది బండి. ఫ్యూచర్ ఏంటి అనేది తెలియదు. అంటే మీకు బాగా మొహమాటం అనుకుంటే రెమ్యునేషన్స్ విషయంలో కానీ చాలా, అంటే మీరు అడగడానికి ఇబ్బంది పడతారేమో అనిపిస్తుంది. అంటే చాలామంది కొన్ని సినిమా హిట్ పడగానే ఖచ్చితంగా పెంచేస్తారు. మీరు ఆ విషయంలో చాలా మొహమాటంగా లేదు, అడుగుతుంటాను కానీ సెకండ్ ప్రిఫరెన్స్. ఫస్ట్ సినిమా అవకాశం రావాలి, క్యారెక్టర్, వర్కింగ్ డేస్ అవన్నీ చూసుకొని సాధ్యమంతవరకు అడుగుతుంటాను. అది ఎవరో ఒకరు తెగొడతారు కదా ఇండస్ట్రీలో. అంటే మొన్న ఒకరితో మామూలుగా మాట్లాడుతుంటే, మామూలుగా అందరూ ఫుల్ పేమెంట్లు వస్తే డబ్బింగ్ పేమెంట్ రాకపోతే డబ్బింగ్ కూడా చెప్పరు, ఫ్రాంక్గా మాట్లాడుకున్నాడు. అంటే కొంతమంది ఖచ్చితంగా వాళ్ళ పేమెంట్ అంతా అయిన తర్వాత, కానీ మీరు మాత్రం అవేం పట్టించుకోకుండా మొత్తం ముందు వర్క్ పూర్తి చేసి తర్వాతే పేమెంట్ అంటారు తెలిసింది. అంటే దానివల్ల మీకు ఏమన్నా అంటే అది మొహమాటమా లేకపోతే లేదు మీ నైజమే అలా ఉంటుంది అంతే? అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో, నేను చేసి ఇప్పుడు 100 సినిమాలు అనుకోండి, 90 సినిమాలు ఇదే ఫాలో అవుతా. ఏది పేమెంట్ గురించి పక్కన పెట్టేసి, ఎందుకంటే వాళ్ళతో ట్రావెల్ ఉంటుంది కదా, డైరెక్టరు, హీరో, ప్రొడ్యూసర్ అందరూ క్లోజ్ అయిపోతారు, ఫ్యామిలీ లాగా ఉంటారు, అందరూ బాగా చూసుకుంటారు. లాస్ట్కి వచ్చినాక ఎంతో తక్కువ బ్యాలెన్సే ఉంటుంది. బ్యాలెన్స్ అది ఇస్తేనే డబ్బింగ్ చెప్తాను అనేది ఎక్కడో తెలియకుండా హార్ష్గా ఉంటుంది కదా. ఆల్మోస్ట్ చెప్పేస్తాను, ఎక్కడో చిన్న చిన్న వాటికి డబ్బులు అవసరమైతే అడిగి తీసుకొని తర్వాత చెప్తాను, అంతేగాని గొడవ వేసుకొని ఆ టైప్ అయితే ఏం లేదు. ఆల్మోస్ట్ ఇచ్చేస్తారు. ఎక్కడో కొన్ని మిస్ఫేర్లు అయి ఉన్నాయి బ్యాలెన్స్లు, అదో సినిమా 3 లక్షలు, ఇదో సినిమా 2 లక్షలు, అటు ఒక లిస్ట్ ఉంది. అంటే మామూలుగా కొంతమంది హీరోలకు కొంతమంది కమెడియన్స్ ఎక్కువ క్లోజ్ ఉంటారు. అంటే కమెడియన్స్ అంటే రెగ్యులర్గా వాళ్ళ సినిమాల్లో కనిపిస్తుంటారు. అలా మీరు ఎక్కువ అంటే ఏ హీరోలతో ఎక్కువ క్లోజ్ అయ్యి వాళ్ళతో ట్రావెల్ చేయాలనుకున్నాను? వాళ్ళతో అంటే ఎవరితో ఎక్కువ ఉంది మీకు ట్రావెల్? అసలు ఏ హీరోతో ఎక్కువ ఉంది? ఇప్పుడు ఒకరితో ఎక్కువ ఉంది, ఒకరు తక్కువ చెప్పలేం, కానీ చేసిన అందరితో ఉండుంటుంది. అందరితో ట్రావెల్ ఉంది. ఇప్పుడు సామాజిక వర్గం నుంచి శ్రీ విష్ణు గారితో సినిమాలు చేస్తున్నా, అన్ని సినిమాల్లో చేస్తున్నా ఆల్మోస్ట్. అంటే ఆయన చేసే సినిమాల్లో ఏమాత్రం అవకాశం ఉన్నా సరే ఫస్ట్ ప్రిఫరెన్స్ నాకు చెప్తారు, నీకు ఈ క్యారెక్టర్ సెట్ అవుద్దురా అని చెప్తారు. ఇప్పుడు శర్వా గారితో 6 సినిమాలు చేశాను, మీకు ఇందాక చెప్పాను, నారితో కలిపి. నాని గారితో 3 సినిమాలు, నాని గారే రెఫర్ చేశారు, నిన్ను కోరి, కృష్ణార్జున యుద్ధం, MCA. అలా నితిన్ గారితో తక్కువే, లైలో 1 డే చేశాను, ఆ తర్వాత భీష్మలో చేశాను,
శౌర్య గారితో 2 సినిమాలు చలో మనం ఇంకోటి రిలీజ్ అవ్వలేదు. అలా అందరు హీరోలతో రిపీట్గా చేస్తున్నా. సాయిధరం తేజ్ గారితోనూ అందరితో చేస్తున్నాను. సంతోష్ శోభన్తో 4-5 సినిమాలు, సుహాస్ది ఫస్ట్ సినిమా, ఇప్పుడు సుమంత్ ప్రభాస్ది ఒకటి చేస్తా. అట్లా అందరు హీరోలతో ర్యాపో ఉంది, మంచి రిలేషన్ ఉంది మనకి. మీకు ఇందాక చెప్పినట్టు నేను వెళ్ళి నా పని నేను చేసుకుని వచ్చేస్తాను కాబట్టి ఏమాత్రం స్కోప్ ఉన్నా సరే మనకు చెప్తారు అందరు హీరోలు. ఇప్పుడు నెల్లూరులో ఏంటి, మన నెల్లూరు పెద్దారెడ్డి అయినా వెళ్ళగానే ఫ్రెండ్స్ అంతా ఇప్పుడు రిసీవింగ్ ఎలా ఉంటుంది నెల్లూరుకి వెళ్ళగానే? నెల్లూరులో చాలా పాజిటివ్. నెల్లూరు ఏంటి భయ్యా, అన్ని ఊర్లో చాలా పాజిటివ్ ఉంటుంది. నెల్లూరు అనేటప్పటికి ఫ్రెండ్స్ మీరు అనేది ఫ్రెండ్స్ లో అరే మనోడు అది 100% ఉంటుంది. నాకు ఎక్కడో తెలియకుండా ఇండస్ట్రీలో సగం మంది నా పేరే నెల్లూరు సుదర్శన్. ఓకే, ఇంకో సుదర్శన్ ఉన్నారు కదా, అవును, గుండు సుదర్శన్, గుండు సుదర్శన్ అంటారు కదా. నాకు ఎక్కడో తెలియకుండా కొంచెం సీనియర్ ఆర్టిస్టులు కన్ఫ్యూజ్ అయ్యేవాళ్ళు స్టార్టింగ్లో. అవును, కొంత కన్ఫ్యూజన్, సుదర్శన్ అని కొట్టేసరికి ఆయన వస్తారని. అదే కాక ఇప్పుడు నాకు ఇంకో టార్చర్ ఏంటంటే ఇంకో సుదర్శన్ ఉన్నాడంట, ఇంకో బెంగాలీయో మరాఠీయో ఎవరో. బుక్ మై షోలో పాపం ఫోటో పెడదామన్న ప్రతిసారి అతను వచ్చేస్తున్నాడు. ఎవరో పెద్ద ఆయన సుదర్శన్ కొట్టగానే ఆయన ఫోటో పడిపోతుంది. అందుకే సినిమా రిలీజ్ అంటే బుక్ మై షోలో పెడతారు కదా, అవును, నా ఫోటో వచ్చే టైంకి ఆయన ఫోటో వచ్చేస్తుంటుంది. అది ఎట్ట మార్చాలో తెలియదు. నెల్లూరుకు పోయినప్పుడు కానీ, నా సినిమాలు రిలీజ్ అయినప్పుడు కానీ నా ఫ్రెండ్స్ అందరూ బాగా సపోర్ట్ చేస్తారు. అక్కడ సునీల్ అని ఈవెంట్ మేనేజ్మెంట్ చేస్తుంటాడు నా ఫ్రెండ్. నా ప్రతి సినిమాకి బ్యానర్లు కానీ, ఇప్పుడు ఏ సినిమా రిలీజ్ అవుతున్నా సరే నాకు తెలిసిన ప్రొడ్యూసర్లు హీరోలు ఫస్ట్ ఒక ప్రీమియర్ షోకి టికెట్లు అన్నీ నాకు ఇచ్చేస్తారు. ఒక 600 టికెట్లు అలా ఇచ్చేస్తారు. ఫ్రెండ్స్, వాళ్ళ ఫ్రెండ్స్, కాలేజీ వాళ్ళు, ఇన్ఫ్లుయెన్సర్స్, మీడియా వాళ్ళు. నెల్లూరు వరకు ఒక షో ఆల్మోస్ట్ నేను యాక్ట్ చేసి రిలీజ్ అయిన సినిమాల్లో ఒక 50% సినిమాలు నాకు ఇస్తారు. సామజవరం కానీ, రీసెంట్గా రిలీజ్ అయిన సినిమాలు కానీ, అవన్నీ నేను ఫ్రెండ్స్ అందరికి ఇచ్చి ఒక షో వేస్తారు, అందరూ ఎంజాయ్ చేస్తారు. నెల్లూరు వరకు చేస్తుంటుంది. ఓకే, అంటే ఇక చిన్నప్పటి నుంచి మీ మీద ఎలాంటి స్ట్రెస్ పెట్టకుండా హ్యాపీగా చదువుకుంటే ఎంత వస్తే అంత చదువుకో, ఎంత ఉంటే అంత నచ్చినట్లు ఉండని చెప్పిన అమ్మ నాన్న ఇప్పుడు మీరు పొజిషన్ చూసి హ్యాపీగా ఫీల్ అవుతున్నారా? మావాడు సెటిల్ అయిపోయాడు, హ్యాపీ, చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటారు వాళ్ళు. మా గురించి ఫుల్ హ్యాపీ. నా విషయం కానీ, మా బ్రదర్ విషయం కానీ, ముఖ్యంగా నా విషయంలో వాళ్ళు ముగ్గురు హ్యాపీ. ఎందుకంటే ఎవరు వచ్చినా సరే మీ అబ్బాయి ఎక్కడ, చిన్న అబ్బాయి ఎక్కడ, సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి ఇంకా లోపలికి వెళ్తే పెద్దవాళ్ళకి ఇంకా అయ్యేది హీరోనే. సినిమా ఇండస్ట్రీలో ఏం పని చేస్తున్నా ఏడి ఆ సినిమా హీరో ఏడి ఆ టైప్లో ఉంటారు. పాపం వాళ్ళకి ఇంకో టార్చర్ ఏంటంటే మన సినిమా న్యూస్లు ఇంకో రకంగా వెళ్తుంటాయి రీల్స్లో. సినిమాకి ₹1 ఇస్తారంటగా. నువ్వు మాకు చెప్పట్లేవే వాళ్ళు. మా ఇంట్లో వాళ్ళకి ఏముండదు డౌట్లు. వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ అడుగుతూ ఉంటారు మా నాన్న ఇదని. సినిమా ఇండస్ట్రీలో విపరీతంగా సంపాదిస్తుంటారు, నీకు తెలీదు. ఇక్కడ కష్టాలు తెలియదు కదా, మా పేరెంట్స్కి తెలుసు ఇక్కడ ప్రాబ్లమ్స్. ఒక సినిమా వస్తే ఎంత వస్తుంది, ఆ సినిమా తర్వాత గ్యాప్ వస్తే 4 నెలలు 5 నెలలు గ్యాప్ ఉంటారు. ఈ పరిస్థితులన్నీ మా బ్రదర్కి, ఫాదర్కి, మదర్కి తెలుసు. మొన్న పండగకి వెళ్ళినప్పుడు కూడా ఎవరో అంటున్నారు, వారికి ఏమో బీభత్సంగా సంపాదిస్తున్నారు వాళ్ళు, మామూలుగా కాదు అసలుకి సినిమా ఇండస్ట్రీలో కోట్లు. ఓకే, అదొకటి ప్రాబ్లం తప్ప మిగతా అంతా హ్యాపీ ఇంట్లో. ఆఖరికి సుమా ప్రోగ్రామ్ ఉంటుంది కదా, క్యాస్ట్ ప్రోగ్రామ్ సుమా గారిది. దాంట్లో నేను ఒక 5-6 సార్లు వెళ్ళా. పోయిన ప్రతిసారి ఒక 70 లక్షలు 80 లక్షలు గెలుచుకున్నాను నేను తీసుకోగానే. సుదర్శన్ చెప్పు ఇప్పుడు ఈ 70 లక్షలతో ఏం చేస్తావు నువ్వు అంటే, నేను అక్కడ ఏదో సరదాగా ఫ్లాట్ కొంటున్నాం అవి కొంటున్నాం అని చెప్పా. ఇంకంతే. చాలామందికి పాపం తెలియదు కదా, ఊర్లలో ఉండే వాళ్ళకి కొంతమందికి నిజంగానే డబ్బులేమో అంటారు. వీడు 5 సార్లు పోయాడు, దగ్గర 3.5 కోట్లు 4 కోట్లు దాకా ఏం చేశాడు, ఇంకా అలా ఉంటుంది. ఓకే, అంటే హే భగవాన్ విషయానికి వస్తే ఏంటి ఇందులో మీ క్యారెక్టరైజేషన్ ఇప్పటి వరకు చేసిన సినిమాలతో పోల్చుకుంటే ఎలా ఉండబోతుంది క్యారెక్టరైజేషన్? ఇది యాక్చువల్గా ఒక డిఫరెంట్ బిజినెస్ పరిస్థితులు, రియల్ స్టోరీ లాంటిది. హీరో పక్కన సపోర్ట్ చేస్తూ అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్, ఫుల్ ఎంటర్టైనరు. హీరో బాధల్లోనూ, టెన్షన్లోనూ, హ్యాపీలో అన్నిట్లో ఒక పక్కన ఒక ఫ్రెండ్ ఉంటాడు కదా, అన్నిటికీ ఈడు ఉంటాడు. అలాగా సుహాస్ పక్కన త్రూ అవుట్ ఫన్ క్యారెక్టర్. ఓకే, ఈ సినిమాలో సుహాస్ కూడా త్రూ అవుట్ ఫన్ క్యారెక్టర్. మనం మాట్లాడుతున్నప్పుడు ఈ సినిమాలో నేను కూడా కామెడీ చేశాను అని చెప్తే మీరు ఏంటి మరి, నేను నరేష్ గారు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సినిమా వర్క్నే అంటే మనోడంటే నాతో పాటు క్యారెక్టర్లు కూడా చేశాడు అంటే పేరు పెట్టి పిలవగలిగే అంత చనువు ఉంది కాబట్టి ఏదో సరదా జోకులు వేద్దాం లేని ఫిక్స్ అయ్యి నీ ఇష్టం ఏదైనా వేసి ఏముంది ఏమనుకుంటారు
మన సుహాస్ అయితే ఏమనుకోడు, మేము క్యాజువల్గా బయట ఇలాగే మాట్లాడుకుంటాం కాబట్టి, ఇక ఈ సినిమాలో నేను కామెడీ చేశానంటే మరి ఎవరు అన్నా నేను, అదేలేవయ్యా మన ఇద్దరం. అంటే ఈ సినిమాలో అంటే ఫాదర్ బిజినెస్ ఏంటంటే జనాలంతా మొన్న టీజర్ రిలీజ్ అయిన దగ్గర నుంచి అసలు ఏం బిజినెస్ అని ఒక కాంటెస్ట్ కూడా పెట్టారు ఇప్పుడు. అవునవును. అసలు షాకింగ్గా ఉండబోతుందా బిజినెస్ ఏంటనేది? అసలుకి కొన్ని వేల మెసేజ్లు వచ్చాయి. ఇందాక వాళ్ళు మన టీం అంతా ఎతుకుతుంటే ఏందేందో గోటీలు బిజినెస్ అంటారు, ఆ బెగ్గర్స్ కాంట్రాక్ట్ బిజినెస్ అంటారు, సెప్టిక్ ట్యాంక్ అంటారు, చాలా పెడుతున్నారు. కానీ నాకు అనిపించింది ఎంతమంది పెడుతుంటే నిజంగానే ఎవరు కనుక్కోలేదంటే గ్రేటే. అదొక సర్ప్రైజ్గా ఫీల్ అవుతారు. ఇది ఏదైనా సరే అది రివీల్ చేయకపోవడమే బెటరు. ఒకసారి స్క్రీన్ మీదకి వచ్చి చూసిన తర్వాత ఆ 2 అవర్స్లో ఎంజాయ్ చేస్తారు, ఎమోషన్ అవుతారు, ఫీల్ అవుతారు. ఎక్కడో తెలియకుండా తండ్రి కొడుకుల బాండింగ్ బాగా ఎమోషనల్ అవుతారని నా ఫీలింగ్. అలాగే లేడీస్ కూడా, లేడీస్ అంటే స్ట్రాంగ్ ఉమెన్ ఒక కాన్సెప్ట్ ఉంటుంది. తండ్రి కొడుకుల మధ్య రిలేషన్, ఆ బాండింగ్ కూడా బాగా ఎంజాయ్ చేస్తారు సినిమాలో. అంటే ఎలాంటి సినిమా ఇది? పూర్తి ఫన్ సినిమా? కంప్లీట్ ఫన్, అవుట్ అండ్ అవుట్ ఫన్. ఒక మంచి ఎమోషన్, ఎక్కువసేపు ఎమోషన్ కాదు కానీ మంచి ఎమోషన్ ఎండింగ్. అంటే ఇప్పుడు మన సుహాస్ స్టేజ్ మీద చెప్తూ ఈ సినిమా నేను కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ విత్ కంటెంట్ అన్నాడు. అది పర్ఫెక్ట్ సినిమా. కంటెంట్ తీసుకొని దాంట్లో ఫన్ చేసుకుంటూ రావడం. అంటే ఈ హే భగవాన్ అనే టైటిల్ ఉంది సార్, ఈ టైటిల్ జస్టిఫికేషన్ మీకు ఏమైనా తెలుసా? 200%. అంటే ఇంక ఇది తప్ప ఇంకా వేరే టైటిల్ పెట్టలేరు ఈ సినిమాకి. సినిమా చూస్తే తెలుస్తుంది. సినిమా చూస్తే మామూలుగా మనకి సినిమాకి సంబంధం లేకుండా టైటిల్స్ పెడతాం. ఎందుకంటే ప్రతిసారి సినిమాలో నుంచి టైటిల్ రావాలంటే కష్టం కదా, ఇన్ని లక్షల వేల సినిమాల్లో. అలాగా ఈ సినిమాకి పర్ఫెక్ట్ టైటిల్ హే భగవాన్. సాధారణంగా అంటే కమెడియన్స్కి కథ మొత్తం చెప్తుంటారు, ఓన్లీ క్యారెక్టరైజేషన్ చెప్తుంటారు? మీకంటే మీ విషయానికి వస్తే కొంతమందికి కథ మొత్తం చెబుతారు, కొంతమందికి మాత్రమే వాళ్ళ క్యారెక్టర్స్ చెప్పి వదిలేస్తారని చెప్పేసి ఉంటారు. అవసరం ఉంటే కథ అంతా చెప్తారు. ఇప్పుడు హే భగవాన్ సినిమాలో నాకు కథ అంతా చెప్పాలి, అలాంటి క్యారెక్టర్. ఎందుకంటే ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ వరకు ఉంటాను కదా, నాకు తెలుస్తాయి కదా ఎవరి క్యారెక్టర్ ఏంటి అని తెలుస్తాయి. ఇది నెక్స్ట్ చేసే చాలా సినిమాల్లో మనం ఎక్కడో ఒక ఫ్లాష్ బ్యాక్లో మనది ఒక క్యారెక్టర్ అనుకోండి, మనకి సినిమా అంతా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక డైరెక్టర్కి ఏమైపోద్ది అంటే కథ ఓకే, ఈ సినిమా స్టేజ్ మీదకి వచ్చే టైంకి 100 నేరేషన్లు అయిపోయి ఉంటాయి. సినిమా స్టార్ట్ అయ్యడానికి కూడా హీరోలకి, హీరోయిన్లకి, ఆ విలన్స్కి అన్నీ చెప్పుకుంటూ వస్తారు కాబట్టి అందరికి చెప్పడం కుదరదు. కాబట్టి మన పాత్రకు తగ్గట్టు వీడిది ఒక 5 రోజుల క్యారెక్టర్, 10 రోజుల క్యారెక్టర్, నీది ఇది అన్నట్టు చెప్తారు. ఫుల్ లెంత్ అయితే మాత్రం కథ కంప్లీట్గా చెప్తారు. నేను సుదర్శన్ ఎప్పుడైనా ఓన్లీ యాక్టర్గానే చూడటమా, ఏమైనా డైరెక్షన్ కానీ ఏమైనా వేరే? ప్రస్తుతానికైతే యాక్టర్గానే చూస్తారు. దీంట్లోనే ఆ మార్పులు ఈ మార్పులు చేస్తే చాలా, అంతే. ఏమైనా బిజినెస్లు మొదలు పెట్టబోతున్నారు అంటే? మామూలుగా బిజినెస్లు కూడా చేస్తుంటారు కదా యాక్టర్స్. బిజినెస్లు ఇంట్రెస్టే కానీ ఇప్పుడున్న బిజినెస్లు అన్నీ ఏంటంటే ₹1 వేసేసి మళ్ళీ చిల్లర ఏరుకోవడం లాగే ఉన్నాయి. ఏ బిజినెస్లు బాగాలేవు అసలు. ఇప్పుడు ఏదైనా చేద్దామన్నా కూడా దానికి అమ్ముగా బ్యాంకులో డిపాజిట్ చేస్తే వచ్చే ఇంట్రెస్ట్ కూడా రావట్లేదు. అంతే కదా, ఇప్పుడు ₹1 పెడితే కనీసం నెలకు ₹1,00,000 రావాలి కదా, లేవు. అదేదో గమ్ముగా అంత టెన్షన్ తీసుకునే బదులు బ్యాంకులు వేసి అదేదో ఇంట్రెస్ట్ తీసుకోవడం మేలేమో అనిపించే బిజినెస్లు ఉన్నాయి. కానీ బిజినెస్ నాకు ఇంట్రెస్ట్, ఏదో చెయ్యాలి. హెవీ ఇన్వాల్వ్మెంట్ లేకపోతే ఏ బిజినెస్ చేద్దామని అసలు? అంటే మామూలుగా మోటార్ ఫీల్డ్ నుంచి వచ్చాను కాబట్టి అది ఇంట్రెస్ట్ ఉంది, కానీ దానికి నేను సెట్ గాను, ఇప్పుడున్న దానికి సెట్ గాను, దానికి 100% వర్క్ చేయాలి. ఫీల్డ్ కూడా అందరికి కలిసి రాదు, మళ్ళీ ఇనుము కలిసి రావాలంటారు. రెస్టారెంట్స్ బిజినెస్ కానీ, ఈ రెస్టారెంట్ అంటే కంప్లీట్ రెస్టారెంట్, లేదంటే ఫుడ్ కోర్ట్లు కానీ ఏదైనా ట్రై చేయాలి ఫ్యూచర్లో. సినిమా ఇండస్ట్రీలో కూడా క్యారవాన్లు, డబ్బింగ్ స్టూడియోలు అయ్యి అనుకున్నాను, కానీ అప్పుడు స్టార్టింగ్లో ఏదో ఒకటి మనం ఇక్కడే ఉంటున్నాం కదా అని అన్నీ హెడ్డేకే. ఫ్యూచర్ అంటే ఏ సినిమాలు చూస్తున్నాయి పెద్దవి కానీ అన్ని? ఎన్ని సినిమాలు ఉన్నాయి ఇప్పుడు చేతిలో? బిజీయా మొత్తం? బిజీయే. ఇప్పుడు శ్రీవిష్ణు గారిది కామిరేట్కి వెళ్ళని షూటింగ్ జరుగుతూ ఉంది. కొన్ని సినిమాలు జరుగుతూ ఉన్నాయి, పేర్లు పెట్టలేదు కానీ రివీల్ చేయకూడదు, జరుగుతూ ఉన్నాయి. ఏంటంటే ఫ్యూచర్ ప్లానింగ్స్ ఏంటి? ఎలా గో విత్ ఫ్లోనా ఏమన్నా? ప్రస్తుతానికైతే గో విత్ ఫ్లోనే. సినిమాలు పడుతున్నాయి. 2026లో చాలా సినిమాలు ఉన్నాయి మనకి రిలీజులు. దగ్గర 10-15 సినిమాలు రిలీజులుగా ఉన్నాయి 26లో. అంటే కొన్ని జరుగుతున్నాయి, కొన్ని అయిపోయినాయి. ఇవన్నీ కూడా 2026లో రిలీజ్ అయ్యే సినిమాలు అన్నీ కూడా మంచి సినిమాలు. ఇవి డిసైడ్ చేస్తే ఏమో అని అనుకుంటున్నా. ఫేట్ మారిపోద్ది 2026. ఎంతో కొంత లైఫ్ ముందుకు వెళ్తుంటే కొంచెం ఎనర్జీ వస్తుంటుంది కదా, అది.
వచ్చిన సినిమాలను చేస్తూ వెళ్ళిపోవటమేనా, లేకపోతే రిజెక్ట్ చేసే పొజిషన్కి వచ్చినట్టేనా? అంటే సున్నితంగా ఇది నాకు సరిపోదు రిజెక్ట్ చేసేదంటే సరిపోదు, ఆ టైప్ ఓకే. అంటే సున్నితంగానే అనేది. సున్నితంగానే. నాకేంటంటే కొన్ని ఎక్కువ అంటే మళ్ళీ ఏమైనా పాతికలు ఆడతారేమో తెలియదు కానీ వల్గారిటీ ఎక్కువ ఉన్నా కూడా, ఓకే, నెగిటివ్ షేడు, ఇంకోటి గే క్యారెక్టర్లు పెద్దగా నేను ఏం చేస్తానులే, మనకి మన బాడీ సపోర్ట్ చేయదా అంటే అదొక డిఫరెంట్ యాక్షన్ కదా, ఓకే ఇది మనం చేయలేము ఆ టైప్లో కొన్ని వదులుకుంటా లే భయ్యా మనం చేయలేము. ఈ మధ్య కూడా మన ఒక హీరోది వచ్చింది నెగిటివ్ క్యారెక్టర్ అని, ఓకే, కరెక్ట్గా 10 days బ్యాకే. సినిమా అంతా పక్కన ఫ్రెండ్గా ఉంటూ లాస్ట్లో వెన్నుపోటు పొడుస్తుంది ఇదని, వద్దులే మనం ఈ ట్రాక్ బాగానే ఉంది కదా అనే ఉద్దేశంలో ప్రస్తుతానికి నెగిటివ్ క్యారెక్టర్ మీద లేదు, ఆ మిగతా క్యారెక్టర్ మీద లేదు. అంటే తెలుగు సినీ పరిశ్రమలో కమెడియన్స్ మధ్య ఎక్కువ కాంపిటీషన్ ఉందని ఫీల్ అవుతున్నారా? అంటే నెంబర్ ఆఫ్ కమెడియన్స్ ఎక్కువ అవడం వల్ల అంటే ఏమమ్మా బయట అందరూ మన ఇండస్ట్రీలోనే కామెడియన్స్ అందరూ కలిసి పనిచేసేది. మీరు అనేది కాంపిటీషన్ అంటే హెల్తీ కాంపిటీషన్ అంటే, సో ఇట్ అంటే ఇంతమంది ఉన్నారు, చాలా మంది ఉన్నారు కమెడియన్స్, అంటే ఒకరికి మించి ఒకరు చేయటం అనేది, క్యారెక్టర్స్ కానీ పర్ఫార్మెన్స్ కానీ ఎంటర్టైన్ చేయటం కానీ. అది 100% కమెడియన్స్ ఒక 2 ముగ్గురున్న సెట్లో డిస్కస్ చేసుకుంటారు, రే అలా చేద్దాం ఇలా చేద్దాం అని అనుకొని. ఇప్పుడు కిషోర్ అన్న ఉన్నారు, సత్య, ప్రవీణ్ అన్న, వీళ్ళందరూ ఉన్నారు. ఎవరున్నా సరే దాన్ని ఇంప్రూవైజ్ చేసుకోవడం, యాడ్ చేసుకోవడం, నువ్వు ఇక్కడ చెప్పురా. ఇప్పుడు ఇది ఎందుకు మనకి నారి నడుమురల్లో థియేటర్లో చూస్తుంటే ఒక డైలాగ్కి విపరీతంగా నవ్వారు నా డైలాగ్కి. అదేంటో భయ్యా మొన్న గర్ల్ ఫ్రెండ్ సినిమా, అదే ఆడవాళ్ళు ఎంతే అర్థం గారు, ఆడవాళ్ళు ఎంతే అర్థం గారు మన గర్ల్ ఫ్రెండ్ సినిమా చూసి భయం వదిలేమంటే ఒక పిల్ల చున్నీ వదిలేసింది అన్న. నాకు మామూలుగా ఆ మీమ్ తెలియదు పెద్దగా, నేను థియేటర్లో చూస్తుంటే విపరీతంగా నవ్వుతున్నారు. నాకు అది యాక్చువల్ కిషోర్ అని చెప్పాడు, ఇది ఒక మీమ్ వచ్చింది అంటే ఏదో ట్రోల్ అవుతుంది ఇది అని, అది చెప్తే అది విపరీతంగా ఎంజాయ్ చేశారు. అలాగా ఒకరినొకరు హెల్ప్ చేసుకుంటూ ఉంటారు, ఒరే నువ్వు ఇది చెప్పు నేను ఇది చెప్తాను, ఆ డైలాగ్స్ అన్నీ మార్చుకోవడం, అవి నా హెల్దీగానే ఉంటారు. తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు వీడికి వచ్చింది వీడికి రాలేదని లేకుండా ఎవరి క్యారెక్టర్ వాళ్ళకే వస్తుంది, మనం ఎంత కొట్టుకున్నా వేరే వాళ్ళకి. క్లబ్ ఉంటుంది అనుకుంటా, కమెడియన్స్ అంతా కలిసి రెగ్యులర్ టచ్ లో ఉంటారు అందరూ, కలుస్తుంటారు, మాట్లాడుతుంటారు. ఎక్కువ షూటింగ్స్లోనే కలుస్తాం అందరం, ఎవరు ఏదో ఫంక్షన్లు ఉంటే తప్ప షూటింగ్స్లోనే. ఓకే భయ్యా, ఆల్ ది బెస్ట్, నైస్ కన్వర్జేషన్, సూపర్, మీ కెరీర్ సూపర్గా వెళ్ళిపోవాలని, అంటే ఈ 2026 మీరు అన్నట్టుగా మీ ఫేట్ మారిపోవాలని. ఉదయం లేచి రీల్స్ అయ్యే వస్తున్నాయి, ఎస్ఎల్ఏటర్ ఉన్న వాళ్ళు అద్భుతమైన అదే వస్తుంది. సాయంత్రం వెళ్ళి ఇంటి మామూలుగా రోజు ఉదయం చూస్తాం కదా రీల్స్ ఎక్కువ అలవాటు పడిపోయాయి. ఉదయం లేగానే ఎస్ఎల్ఏటర్ ఉన్నవాళ్ళు మీకు బాండ్ పేపర్ మీద రాసిస్తాను, మీరు ఈ సంవత్సరం అద్భుతమైన ఫలితాలు చూస్తారని వస్తుంది. పనులన్నీ చూసుకుని ఇంటికి వెళ్ళిపోతాం కదా సాయంత్రం, మళ్ళీ కేజీఎఫ్ మేము వస్తుంటుంది, ఆ పిచ్చోడు చెప్పేది ఒక్కసారైనా నిజమైతే బాగున్నా. ఓకే, చూడాలి, నమ్ముతుంటారా ఇలాంటివన్నీ? ఊరికనే టైం పాస్, అంటే గ్రహాలు అనుకూలించాలి, మీకు ఎస్ఎల్ఏటర్ ఉన్న వాళ్ళకి బాగుంటుంది, అది మామూలుగా చాలా మంది అంటారు కదా లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేస్తే నమ్ముతారని. ఇంకా అంత క్లారిటీగా తెలియదు, చూడాలి. ఓకే, నమ్మకం లేదు అని చెప్పలేను, ఉంది అని చెప్పలేను, అంతే. ఓకే భయ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ బ్రో. సూపర్ సక్సెస్ఫుల్గా మీ కెరీర్ కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ బ్రో, ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్ యూ.